మహిళ ఈ మంచి దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. Really, 30 years today, దేవుని గురువారం మీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేవుని తన ప్రణాళిక నెరవేర్చారు. లూకాసు వార్త 11వ అధ్యాయము. Verse 33. 33వ వచనం చూద్దాం. ఎవడును దీపమును వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టుడు గాని లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదే పెట్టును. ನಾವು ల్యాంప్ అండ్ ల్యాంప్ స్టాండ్ அப்படி రెండు వార్த்தையை நான் பார்க்கிறோம். ఇక్కడ రెండు విషయములు చూస్తున్నాం. ఒకటి దీపము, ఒకటి దీపస్తంభము. உள்ளே வருகிறவர்கள் வெளிச்சம் காண வேண்டும் அப்படின்னு வாசிக்கிறோம். లోపలికి వచ్చే వారికి వెలుగు కనపడినట్లు అని మనం ఇక్కడ చదువుతున్నాం. தேவன் விசாகப்பட்டினத்தில் தேவன் தம்முடைய இந்த பகுதியில் ஒரு விளக்கு தண்டை, ஒரு லேம்ப் ஸ்டாண்டை ஒரு எஸ்டாப்ளிஷ் பண்ணியிருக்கிறார். దేవుడు ఈ విశాఖపట్నంలో ఆయన కొరకు ఒక దీపస్తంభాన్ని ఇక్కడ పెట్టారు. அதில் நாம் ஒவ்வொரு பிரதர்ஸ், ஒவ்வொரு சிஸ்டர்ஸ், ஒவ்வொரு ஃபேமிலிஸும் ஈச் அண்ட் எவ்ரி பர்சன் என்னவா இருக்கிறார்கள் என்றால் லேம்பாக இருக்கிறார்கள். ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సహోదరుడు, సహోదరి, ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి కూడా ఒక దీపము కింద ఉన్నారు. ఆల్ టుగెదర్ ஒரு லேம்ப் ஸ்டாண்ட், అంత సమూహంగా కలిసి ఒక దీపస్తంభము. இந்த இருளுள்ளதான இந்த ஸ்தலத்தில் தேவன் ஒரு விளக்கு தண்டை ஸ்தாபித்திருக்கிறார். ఈ చీకటి నిండిన ఈ ప్రదేశంలో దేవుడు ఒక దీపస్తంభాన్ని స్థాపిస్తున్నారు. அதுல நான் ஒவ்வொருத்தரும் என்னவா இருக்கும் அப்படின்னா லேம்பா இருக்கும். మనం ఒక్కొక్కరం ఏ విధంగా ఉన్నామంటే ఒక్కొక్కరం ఒక్కొక్క దీపం కింద ఉన్నాం. ஜீசஸ்னுடைய டேஸ்ல வந்து அது விளக்கு தண்டுன்னு வாசிக்கிறோம். இன்னைய டேஸ்லாம் யாரும் அந்த விளக்கெல்லாம் பயன்படுத்துறது இல்லை. இன்னைக்கு எல்லாம் பல்ப் தான், இன்னைக்கு லேம்ப்ஸ் தான். இல்லை, యేసు ప్రభు ఉన్న దినముల్లో అప్పుడు మన దీపము, దీపస్తంభము అని చదువుతున్నాం. కానీ ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఇప్పుడు దీపాలు ఎవరు వాడట్లేదు, బల్బులు చూస్తున్నాం మనం. உள்ளே வருகிறவர்கள் வெளிச்சம் பார்க்கணும். లోపలికి వచ్చేవారు వెలుగును చూడాలి. இப்ப ஆரம்ப நாட்களில் நம்மளுடைய நம் தீபம் வெளிச்சம் இல்லாதபடிக்கு நாம் இருளா இருந்தோம். మనం ఇది వరకు పాత దినముల్లో మన గతకాలం మందు మనం వెలుగు లేని వారం కింద ఉన్నాము. நாம் ரட்சிக்கப்பட்ட நாள் முதற்கொண்டு நம்மளுடைய லேம்பினுடைய இன்டென்சிட்டி என்ன ஆகிட்டே இருக்கணும் அப்படின்னா 0 வாட்ல இருந்து 50 வாட், 100 வாட், 1000 வாட், 10,000 வாட் அப்படின்னு அந்த இன்டென்சிட்டி ரைஸ் ஆகிட்டே இருக்கணும். మనం రక్షింపబడిన దినము నుంచి దాని యొక్క ప్రభావము 0 వాట్ నుంచి 100 వాట్లు తర్వాత ఇంకా అలా పెరుగుతూ వెళుతూ ఉండాలి. இன்னைக்கு சர்ச்சஸ்லாம் இன்னைக்கு மெகா சர்ச்சஸ்லாம் இருக்கு. இன்னைக்கு ఈ రోజుల్లో మనం చూసుకుంటే మెగా చర్చిలను, పెద్ద పెద్ద చర్చిలు మనం చూస్తున్నాం. 1000 people, 5000 people గ్యాదర్ பண்றாங்க. అక్కడ 1000 మంది, 5000 మంది కూడా కూడుకుంటారు. ஆனால் அவருடைய அந்த லேம்பினுடைய இன்டென்சிட்டி எவ்வளோ அப்படின்னா మోస్ట్ ఆఫ్ ద బల్బ్స్, ఫ్యూజ్ బల్బ్స్ ఆర్ 0 వాట్స్ ఆర్. కానీ అక్కడ ఉన్న దీపముల యొక్క ఎంత శక్తివంతముగా ఉన్నాయి, ఎంత ప్రభావవంతంగానే చూస్తే అవి 0 వాట్ బల్బుల్లాగా లేకపోతే మాడిపోయిన బల్బుల్లాగా ఉంటున్నాయి. அதுல ஒரு గ్లోరీ கிடையாது, అందులో ఒక మహిమ కూడా ఉండదు. ఈవెన్ మెగా చర్చెస్ ఆఫ్ 5000 పీపుల్ గ్యాదర్ ஆகி ஒரு ஃபியூஸ் பல்பாகும் 0 வாட் பல்பா இருக்கிறதை விட நம்மளுடைய இருக்கிற ஸ்தல சபைகளில் நல்ல ஹை லூமினார் இன்டென்சிட்டியோட கூட 10 brothers, 10 sisters, 10 families இருந்தாலே போதும் நமக்கு. పెద్ద మెగా చర్చిలో 5000 మంది కూడుకున్న చర్చిలో 0 వాట్ బల్బులు లేకపోతే ఫ్యూజ్ పోయిన బల్బుల కింద ఉండటం కన్నా 10 మంది లేకపోతే 20 మంది సహోదరులు కూడుకుని గొప్ప శక్తివంతమైన వెలుగు ఉన్న బల్బుల కింద మనం ఉండడం మేలు. அப்பதான் உள்ளே வருகிறவர்கள் எதை பார்க்க முடியும்னா வெளிச்சத்தை பார்க்க முடியும். అప్పుడు లోపలికి వచ్చే వారు ఏమి చూడగలరంటే వెలుగును చూడగలరు. அது என்ன வெளிச்சம்?
ఏంటి ఈ వెలుగు? ஜான் அந்த வெளிச்சம் என்னங்கிறது சொல்றார். ஜான் சாப்டர் 1 verse 4. యోహాను సువార్త 1:4 యోహాను ఈ వెలుగు అంటే ఏంటో చెప్తున్నారు. జాన్ చాప్టర్ 1 verse 4. యోహాను సువార్త 1:4 వైపు చూద్దాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ஓ, இயேசுவுக்குள் ஒரு ஜீவன் லைஃப் இருந்தது. அந்த லைஃப் மனுஷருக்கு என்னவா இருந்தது என்றால் லைட்டா இருந்ததுன்னு வாசிக்கிறோம். ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభువుకి ఆయనలో ఒక జీవం ఉంది, ఆ జీవము మనుషులకి వెలుగై ఉండెను అని మనం చూస్తున్నాం. அப்ப லூக் 11:33 நம்ம எப்படி வாசிக்கிறோம்? ఇప్పుడు లూకా సువార్త 11:33 మనం ఏ విధంగా చదువుతాం? எஸ், உள்ளே வருகிறவர்கள் இயேசுனுடைய ஜீவனை காண வேண்டும். లోనుకు వచ్చేవారు యేసు ప్రభు యొక్క జీవమును చూడాలి. Yes, again let us turn to this verse. Luke లూకా సువార్త 11:33. లూకా సువార్త 11:33 వైపు మరొకసారి తిప్పుదాం. உள்ளே வருகிறவர்கள் இயேசுனுடைய ஜீவனை காண வேண்டும். లోపలికి వచ్చేవారు యేసు ప్రభు యొక్క జీవమును చూచుటకు. எஸ், நாம் டெடிகேஷன் டைம்ல நாம் கேட்டோம். ఇప్పుడు ప్రతిష్ఠ సమయంలో మనం విన్నాం தேவனுடைய வாசஸ்தலம் அப்படின்ட்டு. దేవుని నివాస స్థలం అని మనం విన్నాం. தேவன் நம்ம மத்தியில் இருக்கிறார். దేవుడు మన మధ్య ఉన్నారు. தேவனுடைய பிரசன்னம் இங்க இருக்கிறது. దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉన్నది. கிறிஸ்துனுடைய லைஃப் இங்க இருக்கிறது. క్రీస్తు యొక్క జీవం ఇక్కడ ఉన్నది. உள்ளே வருகிறவர்கள், లోనుకు వచ్చేవారు, அது நம்மளுடைய ஃப்ரெண்ட்ஸ் சர்க்கிளா இருக்கலாம், ரிலேட்டிவ்ஸ் சர்க்கிளா இருக்கலாம், அன்கன்வெர்ட்டட் பீப்புள் உள்ளே வரும்பொழுது அவர்கள் இயேசுனுடைய லைஃபை பார்க்கணும். அவர் అది మన స్నేహితులైనా లేకపోతే మన బంధువులైనా రక్షింపబడిన వారు ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క జీవమును వారు చూడాలి. எஸ், நம்மளுடைய கிட்ஸ் இயேசுனுடைய ஜீவனை இங்க பார்க்கணும். అవును, మన పిల్లలు యేసు ప్రభు యొక్క జీవమును ఇక్కడ చూడాలి. நம்மளுடைய வாலிப பிள்ளைகள் இயேசுனுடைய ஜீவனை பார்க்கணும். మన యవనస్తులైన మన పిల్లలు యేసు ప్రభు యొక్క జీవమును ఇక్కడ చూడాలి. ரட்சிக்கப்படாதவர்கள் நம்ம மத்தியில வரும்பொழுது இயேசுனுடைய ஜீவனை இங்க பார்க்கணும். రక్షింపబడిన వారు మన మధ్యకు వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క జీవమును ఇక్కడ చూడాలి. அது நம்மளுடைய காலிங். అదే మన పిలుపై ఉన్నది. நம்மளுடைய சபையினுடைய ஒரு காலிங். ఇది సంఘం యొక్క పిలుపై ఉన్నది. உள்ளே வருகிறவர்கள் இயேசுனுடைய ஜீவனை, அந்த வெளிச்சத்தை அவர்கள் காண வேண்டும். లోనుకు వచ్చేవారు యేసు ప్రభు యొక్క జీవమును ఆ వెలుగును చూడవలెను. அப்ப அது யாரால முடியாது? అది ఎవరి వల్ల అవుతుందండి? 0 வாட் பல்பாலேயோ அல்லது ஃபியூஸ் லாம்ப்ஸ்னால எல்லாம் முடியாது. అది 0 వాట్ బల్బుల వల్ల లేకపోతే ఫ్యూజ్ పోయిన బల్బుల వల్ల అవుతుందా? సాధ్యమవుతుందా? ఓకే, அது என்ன 0 வாட் பல்புங்கிறது நான் சொல்றேன். ఈ 0 వాట్ బల్బ్ అంటే ఏంటి నేను చెప్తాను వినండి. இது ஃபியூஸ் லாம்ப்ங்கிறது சொல்றேன். ఫ్యూజ్ పోయిన బల్బ్ అంటే ఏంటో కూడా చెప్తాను వినండి. 1000 వాట్ బల్బ్ என்னங்கிறது சொல்றேன். 1000 వాట్ల బల్బ్ అంటే ఏంటో కూడా చెప్తాను. ஃபார் எக்ஸாம்பிள், ఉదాహరణకి இப்போ மார்னிங் 9 o'clock ஒரு சின்ன ஒரு காரியத்துல நான் ஒரு யாரையோ ஒருத்தரை ஹர்ட் பண்றேன். ஆங்கர்ல ஒரு வேர்டை ஹர்ட் பண்ணி ஒரு ஆங்கரா ஒரு வேர்டு விட்டுறேன், நான் ஹர்ட் பண்ணிடுறேன். ఈ ఉదయకాలం 9 గంటలకి నేను నా కోపంలో నా మాట చేత ఒకరిని గాయపరిచాను. ஸ்லிப்பான மாத்திரத்திலே உடனடியா ஸ்லிப்பான மாத்திரத்திலே అలా உடனே கன்விக்ட் ஆனதுக்கு அப்புறம் உடனே மன்னிப்பு சாரி கேட்கறது. వెంటనే ఆ జారిన తోడనే వెంటనే ఒప్పింపబడి క్షమాపణ కోరటం. அது ஃபேமிலியா இருந்தாலும் சரி, అది కుటుంబమైనా సరే, ஒர்க் பிளேஸ்ல இருந்தாலும் சரி, అది మనం పనిచేసే స్థలమైనా సరే, பப்ளிக் பிளேஸ்ல இருந்தாலும் சரி, మార్కెట్ ప్లేస్ అయినా సరే, எஸ், ஒரு ஸ்லிப்பான மாத்திரத்தில் உடனே கன்விக்ட் ஆயிடுறது. మనం జారిన తోడనే వెంటనే ఒప్పించబడ్డాం. எஸ், இவரெல்லாம் 1000 வாட், వీళ్ళెవరంటే 1000 వాట్ల బల్బులు వంటి వారు. அவருடைய வெளிச்சம் அவருடைய பிரகாசமா இருக்கு. அவருக்கு వారి వెలుగు ఎంతో ప్రకాశమానంగా ఉన్నది అక్కడ. ఓకే, అవును. நைட் படுக்க போறப்போ ஒருத்தவங்க போய் காலையில 9 o'clock கட் பண்ணுங்கிறது நல்லாவே தெரியும். ఉదయకాలము 9 గంటలకే ఎవరినో గాయపరిచామనే విషయం మనకు బాగా తెలుసు. மனைவியிடத்துல கோபப்பட்டது தெரியும். భార్య మీద కోపపడింది కూడా తెలుసు. புருஷனிடத்துல கோபப்பட்டது தெரியும். భర్త మీద కోపపడింది తెలుసు. வெளியில சகோதர சகோதரிகள் இடத்துல ஹர்ட் பண்ணது தெரியும். బయట సహోదరుల్ని గాయపరిచామని మనకు తెలుసు. ఓకే, அவங்களுக்கு தெரியுமான்னு கேட்டா உள்ளார தெரியும். వాళ్ళ హృదయంలో వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళకి తెలుసు. ఎస్, நான் கோபத்தோட பேசினேன். అవును, నేను కోపంతో మాట్లాడాను. ஒரு வார்த்தையை நான் ஸ்ட்ராங்கா హర్ట్ఫుల్ వర్డ్స్ நான் கொடுத்துட்டேன். చాలా కఠినమైన మాటలు గాయపరిచే విధంగా నేను మాట్లాడాను. ஆனால் அவங்களுக்கு எப்ப உணர்வு வரும் வந்தாலும் எப்பன்னா లేట్ నైట్ தான் என்ன செய்வாங்கன்னா ரெக்கன்சில் ஆவாங்க. వారికి జ్ఞానం ఎప్పుడు వస్తుంది, వచ్చినా కానీ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడో రాత్రి పడుకునే ముందు అప్పుడు క్షమాపణ సమాధాన పడడానికి వెళ్తారు.
எஸ், இவர்களுக்கு என்ன லைட் இருக்கான்னு கேட்டா லைட் இருக்கு. వీరికి వెలుగు ఉందా అంటే ఉంది, వెలుగు ఉంది. கன்விக்ஷன் இருக்கான்னு கேட்டா கன்விக்ஷன் இருக்கு. ఒప్పింపు ఉందా అంటే ఒప్పింపు కూడా ఉంది. இவர்கள் எப்ப ரெக்கன்சைல் பண்றாங்க? కానీ ఎప్పుడు సమాధాన పడుతున్నారంటే லேட் நைட். ఎప్పుడో చాలా రాత్రి అయిన తర్వాత. இவர்கள் எல்லாரும் 0 வாட். వీళ్ళందరూ ఎవరంటే 0 వాట్ బల్బులు. அவ்வளவுதான், 0 வாட். అవును అంతే, 0 వాట్ బల్బులు. நம்ம மத்தியில I am sorry to say that there are many people 0 watt bulbs. ఇది చెప్పడానికి నేను చింతిస్తున్నాను, మన మధ్యలో చాలా మంది 0 వాట్ బల్బుల కింద ఉన్నారు. இப்படி வருகிறவர்கள் ஒரு சர்ச்சில் இப்ப நம்ம டே டைம்ல இருக்கோம்னு வச்சுக்க. இப்ப நம்ம we are in day time. ఇప్పుడు మనం పగల కాలంలో ఉన్నాము. ஒரு ஈவினிங் ஒரு 7 o'clock 8 o'clock உள்ளார வரோம். సాయంత్రం 7 గంటలు 8 గంటల సమయంలో లోపలికి వస్తున్నాం అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ లైక్ దిస్. ఇన్ ద హాల్ నైట్ 7 o'clock వరోం నీకు. ఇక్కడికి మీరు రాత్రి 7 గంటలకు వస్తున్నారని అనుకోండి. ఫుల్ ఆఫ్ డార్క్నెస్. చుట్టూ అంతా చీకటి ఉంది. ఎల్లా 0 వాట్ బల్బ్ இருக்குன்னு வச்சுங்க. అన్ని 0 వాట్ బల్బులే ఉన్నాయి అనుకుందాం. எப்படி இருப்போம் நம்ம? మనకి ఎలా ఉంటుంది ఇక్కడ? லைட் இருக்கான்னு கேட்டா லைட் இருக்கு. లైట్ ఉందా అంటే లైట్ ఉంది. ஆனால் என்ன லைட் எல்லாம் 0 వాట్స్. కానీ ఏం లైట్ అంటే అన్ని 0 వాట్ బల్బులే. సో దిస్ ఇస్ నాట్ గాడ్స్ ఇంటెన్షన్. అది దేవుని ఉద్దేశం అది కాదు. రైచియస్ మ్యాన్స్ னுடைய பாத்து குறித்து வாசிக்கிறோம். ఒక బ్రైటర్ వాసిக்கிறோம். నీతిమంతుని మార్గం ఎప్పుడు తేజరిల్లుతూ వర్ధిల్లుతుంది వెలుగుతో అని మనం చదువుతున్నాం. మార్నింగ్ 6 o'clock முன்னால ஒரு dawn இருக்கும். ఉదయం 6 గంటలకి చిన్న వెలుగు ఉంటుంది. ఓకే, 6 o'clock sun, 8 o'clock sun, 10 o'clock sun, 12 o'clock noon sun. 6 గంటలకి వెలుగు ఉంటుంది, ఆ సూర్యుడు ఉంటాడు. 7 గంటలకు సూర్యుడు ఉంటాడు, 10 గంటలకు సూర్యుడు ఉంటాడు, 12 గంటలకి మధ్యాహ్నం సూర్యుడు ఉంటాడు. దట్ ఈస్ రైచియస్ మ్యాన్స్ పాత్. అది నీతిమంతుని మార్గం అలా ఉంటుంది. సో அப்படிதான் நம்மளுடைய ఇంటెన్సిటీ దట్ లైట్ அதிகரிச்சிட்டே போணும். ఆ విధంగానే మన యొక్క ప్రభావం పెరుగుతూ వెళ్తూ ఉండాలి. சிலர் இருக்காங்க, కానీ కొంతమంది ఉంటారు ஈவன் ஹர்ட் பண்ணதுக்கு அப்புறம், ஈவன் ஒரு பொய் சொன்னதுக்கு அப்புறம், ஒரு கோவப்பட்டதுக்கு அப்புறம், ஒரு லஸ்ட்ஃபுல் லுக்குக்கு அப்புறம் என்ன செய்ய மாட்டாங்க அப்படின்னா రెకన్సిలేషనే கிடையாது, కన్ఫెషనే கிடையாது. కొంతమంది ఎలా ఉంటారంటే గాయపరిచిన తర్వాత, లేకపోతే వాళ్ళ యొక్క మోహించిన తర్వాత, ఇచ్చించిన తర్వాత, గాయపరిచిన తర్వాత అసలు వాళ్ళు సమాధానం పడరు. அவரோட பல்ப் ஃபியூஸா போயிடுச்சு அர்த்தம். అంటే వాళ్ళ బల్బుకి ఫ్యూజ్ పోయిందని దాని అర్థం. ఫ్యూజ్ బల్బ్స్, ఫ్యూజ్ పోయిన బల్బులు. நான் மனம் திரும்பணும், మనం మారుమనసు పొందాలి. ஆண்டவரே உள்ளே வருகிறவர்கள் என்னுடைய எவ்வளவு பெரியதான ரெஸ்பான்சிபிலிட்டி என்கிட்ட இருக்கு. ప్రభా ఎంతో గొప్ప బాధ్యత నా మీద ఉంది. లోపలికి వచ్చేవారు ఫ్యామిలీలో కూడా ఎவ்வளவு பெரிய రెస్పాన్సిబిలిటీ நமக்கு இருக்கு. కుటుంబం మీద ఎంతో గొప్ప బాధ్యత ఉంది. సో I want to show Jesus in John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నేను యేసు ప్రభువుని చూపించాలనుకుంటున్నాను ఇక్కడ. John chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయము from verse 35 35వ వచనం నుంచి మనం చూద్దాం up to 41. 41వ వచనం వరకు చదువుకుందాం. Read it slowly. yes brother. So that's Jesus னுடைய ஜான் பேப்டிஸ்ட் னுடைய 2 disciples Jesus னுடைய first encounter நாம் குறித்து வாசிக்கிறோம். ఇక్కడ యోహాను ఇద్దరు శిష్యులు యేసు ప్రభువును మొదటిసారి సంధించిన ఈ సంఘటన మనం చూస్తున్నాం. From verse 35 35 నుంచి మనం చదువుకుందాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన్ను అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడు అని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనుని చూచి, మేము మెస్సయ్యను కనుగొంటమని అతనితో చెప్పి, జీసస్ ஒன்னு ஆண்ட்ரூ, இன்னொன்னு ஜான். ఇక్కడ ఇద్దరిలో ఒకడు ఆంద్రేయ, మరి ఒకతను యోహాను. இயேசுவை பின்தொடர்ந்து போனார்கள். యేసు ప్రభు వెంబడించి వెళుతున్నారు. వెంట என்னத்தை தேடுகிறீர்கள் என்று கேட்டார். ఏం వెతుకుతున్నారు అని అడిగితే, அப்ப நீங்க எங்கே தங்கி இருக்கிறீர் அப்படின்னு சொன்னாங்க. నీవెక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు. ఓకే, ఆండ్రూ சொன்ன వార్த்தை வந்து பாருங்கள் அப்படினார். యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వచ్చి చూడుడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. యేసు சொன்னது போலவே நாம் சொல்ல அழைக்கப்பட்டிருக்கிறோம். యేసు ప్రభు చెప్పినట్లుగానే మనం చెప్పడానికి పిలువబడ్డాం. కమ్ అండ్ సీ, வந்து பாருங்கள், వచ్చి చూడండి. ఎస్, நம்மளுடைய குடும்பத்துக்கு நாம்
வந்து பாருங்கள் சொல்ற அளவுக்கு நம்மளுடைய லைஃப் இருக்கணும். మన కుటుంబంలోనికి మీరు వచ్చి చూడండి అని చెప్పే విధంగా మన జీవితం ఉండాలి. நம்மளுடைய சர்ச்சுக்கு வந்து பாருங்கள் அப்படின்னு. మా సంఘమునకు వచ్చి చూడండి. மோசஸ் என்ன சொல்லுவார் அப்படின்னா, మోషే ఏం చెప్తాడంటే, கம் அண்ட் ஹியர் அப்படிம்பார். మోషే వచ్చి వినండి అని చెప్తారు. జీసస్ என்ன சொல்லுவார் அப்படின்னா, యేసు ప్రభు ఏం చెప్తారంటే, கம் அண்ட் சீ அப்படிம்பார். వచ్చి చూడండి అని చెప్తారు. எஸ், అవును, அப்படிப்பட்ட காலிங் நமக்கு இருக்கு. అటువంటి పిలుపు మనకుంది. நம்மளுடைய சர்ச்சுக்கு வந்து பாருங்கள் அப்படின்னு சொல்லணும். మా సంఘమునకు వచ్చి చూడండి అని చెప్పగలగాలి మనం. நான் எபேசியன்ஸ் 2ல வாசிச்சது போல మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివిన విధంగా ఫెలోషిప్ అమంగ్ ద బ్రదరన్, ఫెలోషిప్ అమంగ్ ద ఎల్డర్స్ வந்து பாருங்கள். ఇక్కడికి వచ్చి సహోదరుల మధ్య ఉన్న సహవాసమును, పెద్దల మధ్య ఉన్న సహవాసమును వచ్చి చూడండి అని చెప్పే విధంగా మనం ఉండాలి. எஸ், சகோதரிகளுக்குள் சிஸ்டர்ஸ்களுக்குள் இருக்கிற ஃபெலோஷிப் வந்து பாருங்கள். వచ్చి సిస్టర్ల మధ్య ఉన్న సహవాసమును కూడా చూడండి అని మనం చెప్పగలగాలి. எஸ், வாலிப பிள்ளைகளுடைய ஒபீடியன்ஸ் உலகத்தால் கரைபடாதபடிக்கு, வேர்ல்டான எந்த வகையில டிஃபைல் ஆகாத யூத்தை வந்து நீங்கள் பாருங்கள். ఈ లోకము చేత ఏ విధమైన కల్మషము అంటను వచ్చి యవనస్తులను వచ్చి చూడండి అని చెప్పే విధంగా మన సంఘం ఉండాలి. எஸ், இங்க காஸ்ட் சிஸ்டம் இல்ல, ఇక్కడ ఇక కుల వ్యవస్థ అనేది లేదు, డౌరీ సిస్టమ్ ఇங்க இல்ல, ఇక్కడ కట్నం అనే వ్యవస్థ లేదు. எஸ், మనీ స్విండ్లర్స్ ఇங்க இல்ல, ఇక్కడ డబ్బులు దోచుకునే వారు లేరు. ఎస్, మనీ స్విండ్లింగ్. లాట్ ఆఫ్ చర్చెస్ లైన్ ఫుల్ ఆఫ్ మనీ స్విండ్లర్స్. మనం ఈ దినముల్లో చూస్తే చాలా సంఘముల్లో ఈ Dowry డబ్బును దోచుకునే వారే డౌరీ ఉన్నారు. సిస్టమ్, కాస్ట్ సిస్టమ్, సంఘముల్లో కూడా ఈ యొక్క కట్నాలు లేకపోతే ఈ యొక్క కుల వ్యవస్థలు, పార్షాలిటీ, మనుషుల మధ్య పక్షపాతములు, పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్. అంతరంగ రాజకీయములు. ఎస్, కమ్ అండ్ సీ. వచ్చి చూడండి. కెన్ యూ ఫైండ్ అవుట్ ఎనీథింగ్ அப்படின்னு கேட்கணும். మీరు ఏదన్నా కనుగొనగలరా అని మనం అడగాలి. எங்க மத்தியில இருக்கிறதான ஃபெலோஷிப் வந்து பாருங்க நீங்க. మా మధ్య ఉన్న సహవాసమును మీరు వచ్చి చూడండి. எஸ், ஜீசஸ் அப்படிதான் சொன்னார், கம் అండ్ సీ. అవును, యేసు ప్రభు ఆ విధంగానే చెప్పారు, వచ్చి చూడండి. எஸ், நம்ம ஃபேமிலிக்குள்ளரையும், మన కుటుంబంలోను కూడా ஹஸ்பண்ட் ஒய்ஃப்னுடைய ஒன்னஸ் வந்து பாருங்கள். భార్యాభర్తల యొక్క ఏకత్వమును వచ్చి చూడాలి. எங்களுடைய ఫైనాన్షియల్ మ్యాటర్స్னுடைய ఫెయిత్ఫుల్నెస్ வந்து பாருங்கள். వచ్చి మా ఆర్థిక సంబంధమైన విషయముల్లో నమ్మకత్వమును వచ్చి చూడండి. கடன்படாத ஒரு வாழ்க்கையை வாழ்றதை பாருங்க. అప్పు చేయని జీవితమును వచ్చి చూడండి. இருக்கிற ఫైనాన్షియల్ ఆర్బిట్కుల్లాగా ఫ్యామిలీ பண்றதை வந்து பாருங்கள். ఉన్న ఆ యొక్క ఆర్థిక సంబంధమైన వృత్తములోనే జీవించే మనుషులను వచ్చి చూడండి. చిల్డ్రన్ எப்படி நான் bringing up in the fear of God, come and see. పిల్లల్ని ఏ విధంగా దేవుని భయంలో పెంచుతున్నామో వచ్చి చూడండి. எவ்வளவு பெரிய காலிங். అవును, చూడండి ఎంత పెద్ద పిలుపో మనకి. பிரியமானவர்களே, இதுல தான், இந்த லைஃப்ல தான் நாம் மற்றவர்களோட நாம் வித்தியாசமா இருக்கணும். ఇది ఈ జీవితంలో వేరే వారితో పోల్చినప్పుడు మనం వ్యత్యాసముగా ఉండాలి. எஸ், உள்ளே வருகிறவர்கள் லைஃப் ஆஃப் ஜீசஸ் அதை பார்க்கணும். లోనుకు వచ్చేవారు యేసు ప్రభు యొక్క జీవమును చూడాలి. ఓకే, ఈవినింగ్ 4 o'clock సాయంత్రం 4 అయింది. ஜான் అండ్ ஆண்ட்ரூ உள்ளார போயிட்டாங்க. ఇద్దరు యోహాను ఆంధ్రే లోపలికి వెళ్ళారు. లేట్ నైట్ ఎత్తన మணிக்கு పడుతాங்கன்னு தெரியல. ఆ రాత్రి ఎంత సమయంలో పడుకున్నారో తెలియదు. நான் நினைக்கிறேன் మిడ్ నైట్ వరకు స్పెండ్ பண்ணி இருந்திருப்பாங்க டயத்தை. నేనేమనుకుంటానంటే మధ్యరాత్రి వరకు యేసు ప్రభుతో సమయం గడుపుంటారు. ஒரு 7 or 8 hours ஜீசஸோட டயத்தை ஸ்பெண்ட் பண்ணாங்க. 7-8 గంటలు యేసు ప్రభుతో సమయం గడుపుంటారు. உள்ளே வருகிறவர்கள், లోపలికి వచ్చేవారు ஒரு ஒரு லைட்டை பார்த்துட்டாங்க. அந்த இடத்துல వాళ్ళు వచ్చి అక్కడ ఒక వెలుగును చూశారు. இயேசுவுடைய ஜீவனை பார்த்தார்கள். యేసు ప్రభు యొక్క జీవమును చూశారు. 7 or 8 hours, 7-8 గంటలు మాత్రమే వాళ్ళు గడిపింది. நைட் அங்கே ஸ்டே பண்ணிட்டாங்க. రాత్రి అక్కడే ఉన్నారు. மறுநாள் காலையில ఉదయాన్నే మరుసటి రోజు లేచి ஆண்ட்ரூ தன் பிரதர் பீட்டர் பாக்குறதுக்கு ஓடுறாரு. ఆంద్రేయ తన సహోదరుడు పేతురుని చూడడానికి పరిగెడుతున్నాడు. ఇంకా அண்ணா பீட்டர், అన్న పేతురు, மெஸ்ஸியாவை பார்த்துட்டோம், கிறிஸ்ட பார்த்துட்டேங்கற. మేము మెస్సియాను చూసాము, యేసు ప్రభువును చూసాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వితిన్ ఫ్యూ అవర్స్, కొన్ని గంటల్లోనే, దట్ ఈవినింగ్, దట్ నైట్, దట్స్ ఆల్. ఆ రోజు సాయంత్రము, ఆ రోజు రాత్రి యేసు ప్రభు దగ్గర ఉన్నారు అంతే. See verse 39, 39వ వచనం చూడండి. அவரிடத்தில் தங்கினார்கள். అక్కడ ఆయనతో ఉన్నారు, బస చేశారు. ఈవినింగ్ 4 o'clock, అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయింది. verse 41 లో వాసిக்கிறோம். 41లో మనం చదువుతాం. தன் சீமோன் சகோதரனை கண்டு மெஸ்ஸியாவை நாங்கள் கண்டோம். ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడు ఆంద్రేయ, మేము మెస్సియాను చూచితిమి. எப்படி இருக்குது? ఎలా ఉంది ఇక్కడ? இவ்வளவு நாட்கள ஜான் தி பாப்டிஸ்ட் சொன்னதை குறித்து கேள்விப்பட்டிருந்தார்கள். ఇప్పుడు వరకు వాళ్ళు బాప్తిసం ఇచ్చి యోహాను గురించే విన్నారు. இயேசுவை குறித்து காதால கேட்டிருக்காங்க. యేసు ప్రభు గురించి చెవులారా విన్నారు. இப்ப ఇప్పుడు
ஜான் ஆண்ட்ரூ ஜீசஸ்னுடைய லைஃபை பார்த்துட்டாங்க. ఆంద్రేయ యోహాను యేసు ప్రభు యొక్క జీవితమును చూస్తున్నారు. ఫస్ట్ ఎన్కౌంటర్ என்னவா இருந்திருக்கும்? వాళ్ళు ఫస్ట్ యేసు ప్రభుని సంధించినప్పుడు ఏమై ఉంటుంది? உள்ளார நுழைஞ்சிருந்திருப்பாங்க. వాళ్ళు లోపలికి అలా నడిచుంటారు. జీసస్ ஒரு முறை ஒரு సైమన్ ఫారిసీతో ஒரு వార్త சொன்னார். ఆ పరిసయ్యుడైన సీమోనుతో యేసు ప్రభు ఒక మాట చెప్పారు. நான் உன் வீட்டுக்குள்ளார வந்தேன். నేను నీ ఇంటిలోనికి వచ్చాను. என் கால் கழுவுறதுக்கு நீ தண்ணி தரல. నా కాళ్ళు కడగడానికి నువ్వు నీళ్లు ఇవ్వలేదు. என் కాల్ కழுவல நீனு. నువ్వు నా కాళ్ళు కడగలేదు. என்னை நீ முத்தம் செய்யல. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. என் காலை துடைக்கல. నా కాళ్ళు తుడవలేదు அப்படின்னு ஜீசஸ் சொன்னார். అలా అని యేసు ప్రభు చెప్పారు. ఓకే, அவர் இப்படி சொன்னவர் தான் வாழ்க்கையில செய்யாமல் இருந்திருக்க மாட்டார். ఆ విధంగా చెప్పిన యేసు ప్రభు తన జీవితంలో ఆ విధంగా చేసి ఉండకుండా ఉండరు. எஸ், பிறர் இடத்துல சொன்னார்ல, நான் உன் வீட்டுக்குள்ள வந்தேன், என் கால் கழுவுலன்னு நீ சொன்னார்ல. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ఇంటిలోనికి వచ్చాను, నువ్వు నా కాళ్ళు కడగలేదని చెప్పిన యేసు ప్రభు అలా చేస్తారు. ఓకే, ఈవినింగ్ 4 o'clock జాన్ అండ్ ఆండ్రూ వీட்டுக்குள்ள போனாங்க. సాయంత్రం 4 గంటలకి ఆంద్రేయ యోహాను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. அவங்க மெஸ்ஸியா கிறிஸ்ட்னா என்னென்னமோ பெரிய பெரிய பிக் థాట్స్ எல்லாம் இருந்திருக்கும். వాళ్ళు పెద్ద పెద్ద మెస్సయ్య క్రీస్తు అని పెద్ద పెద్ద ఆలోచనలతో వెళ్ళారు. ఓకే, உள்ளார போனாங்க. అలా లోపలికి వచ్చారు. జీసస్ அவர்களை எப்படி ரிசீவ் பண்ணார் அப்படினா, యేసు ప్రభు వాళ్ళని ఎలాగా స్వాగతించారు? எஸ், அவர்களை உட்கார வைத்து వాళ్ళని అలా కూర్చోపెట్టి அவர்களை கால்களை கழுவி వాళ్ళ కాళ్ళు కడిగి காலை துடைத்து వాళ్ళ కాళ్ళు తుడిచి அவங்களுக்கு அப்படியே அமேசிங்கா இருந்துக்கும் அந்த காரியத்தை பார்க்கறப்ப. అలా చూడగానే వాళ్ళకి ఎంతో అదురుపాటు ఆశ్చర్యం అనిపించింది. மெஸ்ஸியா கிறிஸ்ட்னு சொல்றோம், கால் கழுவுறாரே. అయ్యో మెస్సయ్య క్రీస్తు అని చెప్తున్నాం, ఆయన కాళ్ళు కడుగుతున్నారే, எப்படி இருந்திருக்கும் உங்களுக்கு? ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? అమేజింగ్ అది. అదే అంత అద్భుతం. ஒரு జీవన కండాంగ, ஒரு లైఫ్ కండాంగ. అక్కడ ఒక జీవమును చూశారు వాళ్ళు, ఒక వెలుగును చూశారు. ஒரு బాండ్ స్లేవ్, ஒரு సర్వెంట్ స్పిరిట్ అని பார்த்தாங்க. ఒక దాసుని యొక్క ఆత్మను అక్కడ చూస్తున్నారు. அப்பயே அவங்க ஹம்பிள் ஆயிருப்பாங்க. వెంటనే వాళ్ళు దీనులైపోయారు. அதுக்கப்புறம் அவங்களோட கூட டைம் ஸ்பெண்ட் பண்ணி இருந்திருப்பார். దాని తర్వాత ఆయనతో సమయం గడిపారు. அவர்களுக்காக அவர் నైట్ డిన్నర్ రెడీ பண்ணி இருந்திருப்பார். వాళ్ళ కొరకు ఆయన రాత్రి భోజనం సిద్ధపరిచి ఉంటారు. జీసస్னுடைய హ్యూమిలిటీ, அவருடைய ஹாஸ்பிட்டாலிட்டி, அவருடைய వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్స్ இதெல்லாம் பார்த்திருப்பாங்க. యేసు ప్రభు యొక్క దీనత్వము, ఆయన ఆతిథ్యము, ఆయన్ని ప్రోత్సహించే మాటలు ఇవన్నీ చూశారు. ఎస్, అవును. మరునాள் కాலையில நான் వి సా మెస్సయ్య அப்படிட்டாங்க. మరుసటి రోజు ఉదయాన్నే పేతురు దగ్గరికి వెళ్ళి మీ మెస్సయ్యను కనుగొంటుమి. సో ప్రియమానవர்களே, ప్రియమైన వారలారా, நமக்குள்ள in the life of Jesus manifest பண்ணி காமிக்கணும். మనము కూడా యేసు ప్రభు యొక్క ఈ జీవమును మన క్రియల్లో చూపించాలి. ఎస్, యేసు நமக்கு జాన్ క్రిస్టియానిటీలో జాన్ 13 కాల్ కழுவுதுதான் నీకు தெரியும். మనకి తెలిసిందంతా ఈ క్రైస్తవ లోకంలో యోహాను 30లో యేసు ప్రభు కాళ్ళు కడిగిందే మనకు తెలుసు. జీసస్ తనடைய வாழ்க்கையில வாழ்நாள் முழுவதும் அவர் தான் நிறைய இடங்களில் கால் கழுவினார். కానీ యేసు ప్రభు తన జీవితంలో అనేక సార్లు కాళ్ళు కడిగారు. నాజరేతు 30 years లైఫ్ లో ఎత్తన దడవ కాల్ కழுவினார் தெரியல. నజరేతులో ఉన్న 30 సంవత్సరముల వయసులో ఎన్నిసార్లు కాళ్ళు కడిగారో తెలియదు. బాండ్ స్లేవ్, ఎందుకంటే ఆయన ఒక దాసుడు. జీసస్ உடைய வீட்டுக்கு எவ்வளவு ரிலேஷன்ஸ் கெஸ்ட் வெளியில வந்திருக்கலாம். యేసు ప్రభు ఇంటికి ఎంతో మంది బంధువులు వచ్చి ఉంటారు. அவருடைய இளைய சகோதரர்களா இருந்திருக்கலாம். వాళ్ళ యొక్క చిన్న సహోదరులు తమ్ముళ్ళు ఉండుంటారు. அவர்கள் இந்த காரியத்தை செய்யாமல் இருந்திருக்கலாம். వాళ్ళు ఆ పని చేయకుండా ఉండుంటారు. జీసస్ బాండ్ స్లేవ్ அவர்தான். అతిథులందరికీ యేసు ప్రభు ఒక దాసుడు కింద ఆయన అలా చేశారు. 30 years உடைய నాజరేతు లైఫ్ல జీసస్ அவர் வீட்ல அவர்தான் கால் கழுவினார். 30 సంవత్సరములు నజరేతులో ఆయన గడిపిన జీవితంలో ఆయన ఇంటిలో వచ్చిన వారందరికీ యేసు ప్రభువే కాళ్ళు కడిగి ఉంటారు. இன்னைக்கு அது ஒரு రిచువల్ இன்னைக்கு. ఈ దినమందు మనం చూస్తే అది ఒక ఆచారం కింద మనం చూస్తున్నాం. That means any low task, low job எதுவா இருந்தாலும் சரி, అంటే ఏ చిన్న పనైనా, ఏ హీనమైన చిన్న పనైనా, நம்ம என்ன பொசிஷன்ல இருந்தாலும் சரி, మనం ఏ స్థితిలో ఉన్నా, என்ன ఎకనామికల్ స్టేటస్, సోషల్ స్టేటస్ல நாம் இருந்தாலும் சரி, మన ఆర్థిక సంబంధమైన ఎటువంటి హోదాలో ఉన్నా కానీ நம்மளுடைய స్పిరిట్ என்ன இருக்கணும்? the slave spirit இருக்கணும். మనకి ఎటువంటి ఆత్మ ఉండాలంటే ఆ దాసుని ఆత్మ ఉండాలి. సర్వెంట్ ఆఫ్ ఆల్ men, మనుషులందరికీ దాసుడు. ఎనీ లో టాస్క్ இருந்தாலும் சரி, ఐ యామ్ విల్లింగ్ அப்படின்னு இருக்கணும். ఎంత చిన్న పనైనా సరే నేను దానికి సిద్ధంగా ఉన్నాను అని మనం చెప్పగలిగాం. இங்க இருக்கிறதான டாய்லெட்ஸ் கிளீனிங்கா இருக்கட்டும், ఇక్కడ ఉన్న బాత్రూములు కడగడమే అవ్వచ్చు, இந்த ఫ్లోర్స్ எல்லாம் కడుగుறதா இருக்கட்டும், మాప్ பண்றதா இருக்கட்டும், ఈ యొక్క ఫ్లోరింగ్ అంతా మాప్ పెట్టడమో కడగడమో అవ్వచ్చు, உள்ள எல்லா கிளீனிங் వర్కా இருக்கட்டும், ఇక్కడ ఉన్న శుభ్రం చేసే పనులన్నీ అవ్వచ్చు. there are I know some husbands, some young boys and girls,
నాకు కొంతమంది భర్తలు తెలుసు, యవనస్తులైన అబ్బాయిలు అమ్మాయిలు కొంతమంది తెలుసు. சர்ச்சில் எல்லா வேலையும் செய்வாங்க. చర్చిలో పనులన్నీ చేస్తారు. சர்ச்சில் டாய்லெட் கிளீன் பண்ணுவாங்க, ஃப்ளோர் கிளீன் பண்ணுவாங்க, எல்லாம் கிளீன் பண்ணுவாங்க. வீட்ல ஒரு வேலை செய்ய மாட்டாங்க. చర్చిలో టాయిలెట్లు శుభ్రం చేస్తారు, చర్చిలో ఫ్లోరింగ్ అంతా శుభ్రం చేస్తారు, కానీ ఇంటిలో ఒక్క పని కూడా చేయరు. హిపోక్రైట్స్ அவங்க. వాళ్ళందరూ ఎవరంటే వేషధారులు. அதெல்லாம் మనుషుடைய பார்வைக்காக செய்யறது. అదంతా మనుషులు కనిపించుకోవడానికి వారి ముందు పని చేయడం. என்னுடைய பிரசன்ஸ்ல వైఫ్ హస్బెండ్ కేக்குறாங்க. నేను ఉండగానే నా ఎదుటే ఒక భార్య తన భర్తను అడుగుతుంది ఈ విధంగా, బ్రదర్ இங்க வந்து அவ்வளவு வேலை செய்யறாருல, இந்த சர்ச்சில் வந்து அவ்வளவு வேலை செய்யறாருல, బ్రదర్ సంఘంలో ఇంత పని చేస్తున్నారు కదా, என் வீட்ல வந்து செய்யறாருன்னு சொல்லுங்க. ఇంట్లో ఈ పని చేస్తాడేమో అడగండి. செய்ய மாட்டார். చేయరైనా. అవి ఇங்க வந்து செய்யறாரு, కానీ ఇక్కడికి వచ్చి పని చేస్తారు. దట్ ఇస్ హిపోక్రసీ. అదేంటంటే వేషధారణ. ఇదే நாம் దేవుడు వెరుకుறாரு. ఇది దేవుడు కోరుకోవట్లేదు. ఫ్యామిలీ లైఫ్ అయినా చర్చ్ లైఫ్ అయినా, మన సంఘంలో ఉన్న జీవితం అయినా కానీ, మన కుటుంబ జీవితంలో అయినా కానీ, இங்க உள்ள எல்டர்ஸ் ஒரு காரியத்தை சொல்றாங்க, ப்ளீஸ் பிரதர் அந்த காரியத்தை வாங்கிட்டு வந்திருக்கேன்னு சொல்றாங்க. ఇక్కడ పెద్దలు ఒక పని చెప్పారు అనుకోండి, బ్రదర్ వెళ్ళి ఆ పని చేసిరండి అంటే ఉடனே పోయిட்டு வந்துடுறாங்க. వెంటనే వెళ్ళి వచ్చేస్తారా? வீட்டுல மனைவி சொன்னா கேக்குறது, ఇంట్లో భార్య చెప్తే వినేది లేదా? ఇదేనది. ఇదేంటి ఇది? இங்க சர்ச்சில் பிரதர்ஸ் சொன்னா ஒரு வேலையை செய்யறது, மனைவி சொன்னா வேற வேலை செய்யறது. చర్చిలో బ్రదర్స్ చెప్తే ఒక పని చేయడం, భార్య చెప్తే చేయకుండా ఉండటమా? இதெல்லாம் షో ఆఫ్ இல்ல. ఇదంతా పైన కనపరుచుకోవడం, ఇదంతా వేషధారణ. பிரியமானவர்களே, நாம் இயேசுவுடைய ஜீவனை நாம் மேனிஃபெஸ்ட் பண்ணி காமிக்கிறோம். நாம் ప్రియమైన వారలారా, మన యేసు ప్రభు యొక్క జీవమును మన క్రియల్లో చూపించట్లేదు. సో ఫస్ట్ ఎన్కౌంటర్లే జాన్ అండ్ ఆండ్రూ జీసస్ ఎதை பார்த்தாங்க அப்படின்னா அவருடைய హ్యూమిలిటీயை பார்த்தாங்க. ఫస్ట్ మొట్టమొదటి యేసు ప్రభుని సంధించినప్పుడే ఆంద్రే యోహాన్లు ఏం చూసారంటే యేసు ప్రభు యొక్క దీనత్వమును చూశారు. ஒரு ஸ்லேவ், ஒரு బాండ్ స్లేవ్ போல ஒரு సర్వెంట్ స్పిరిటోட கூட இருந்தார். ఒక దాసుడు కింద ఆయన ఉండడాన్ని వాళ్ళు గమనించారు. அப்ப நம்மளுடைய ఫ్యామిలీ లైఫ్, நம்மளுடைய చర్చ్ లైఫ్ல உள்ளே வருகிறவர்கள் లైఫ్ దట్ లైట్ దట్ జీసస్ ఓட లైఫ్ మేనిఫెస్ట్ అవును. మన సంఘ జీవితంలో అయినా, మన కుటుంబ జీవితంలో అయినా కానీ ఎవరైనా లోపలికి వచ్చేవారు యేసు ప్రభు యొక్క జీవమును చూడగలగాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అండ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, దట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్, దట్ లైఫ్ எப்படி మేనిఫెస్ట్ ஆக முடியும்? యేసు ప్రభు యొక్క సువాసన, యేసు ప్రభు యొక్క జీవము ఏ విధంగా మనం చూపించగలం? there are two things. రెండు విషయాలు ఉన్నాయండి. இந்த రెండు இல்ல அப்படினா, ఈ రెండు కాదు అంటే లేదు అంటే, లైఫ్ ఆఫ్ జీసస్ அல்லது ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్ మేనిఫెస్ట్ பண்ணி காமிக்க முடியாது. ఈ రెండు లేకపోతే యేసు ప్రభు యొక్క జీవమును గాని, యేసు ప్రభు యొక్క సువాసన గాని అలా మనం బయట చూపించలేం. నంబర్ 1, మొదటిది పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇல்லாத పక్షத்தில், పరిశుద్ధాత్మ శక్తి నీలో లేని ఎడల அந்த கிரைஸ்ட் லைக்னஸ் நம்ம மேனிஃபெஸ்ட் பண்ணி காமிக்க முடியாது. క్రీస్తు వంటి జీవితమును మనం చూపించలేం. நம்மளிடத்துல இருந்து அந்த ఇంటెన్సిటీ ఆఫ్ దట్ లైట్ வெளியில ఎక్స్పోజ్ ஆகாது. మనలో ఉన్న ఆ వెలుతురు యొక్క శక్తి బయటకు కనిపించదు. వన్ మోర్ థింగ్, ఇంకొక విషయం, యేసువుடைய మరణத்தை unless we bear the dying of Jesus in our body, we cannot manifest the glory of Christ. మన యొక్క దేహంలో యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం అనుభవించకపోతే యేసు ప్రభు యొక్క మహిమను మనం చూపించలేం. one power of the holy spirit, ఒకటి పరిశుద్ధాత్మ యొక్క శక్తి, the bearing the dying of Jesus in our body. మన శరీరంలో యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం కలిగి ఉండటం. ఇది రెండు ఇల్లామ, ఈ రెండు లేకుండా நம்மளிடத்துல இருந்து நாம் 0 వాట్ల 1000 వాట్కు వర முடியாது. ఈ రెండు లేకుండా 0 వాట్ నుంచి 1000 వాట్ల వరకు వెళ్ళలేం. yes, అవును. ఎక్సోడస్ చాప్టర్ 3, నిర్గమకాండం 3వ అధ్యాయము. ఎక్సోడస్ చాప్టర్ 3, నిర్గమకాండము 3వ అధ్యాయము. இங்க நாம் மோசஸ் வில்டர்னஸ்ல, మోషే అరణ్యంలో ஒரு முச்சடியில, ఇక్కడ ఒక ముళ్ళ పొద దగ్గర ஒரு బర్నింగ్ బుష్ గురించి మనం వాసిக்கிறோம். మండుచున్న ముళ్ళ పొద గురించి మనం ఇక్కడ చదువుతున్నాం. ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 2, నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 2 and 3 2-3 వచనములు చూద్దాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఈ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకునేను. అది ముచ్చడి, అది ముండ పొద. దేవుని என்ன ஒரு words of encouragement அப்படினா, దేవుని ఎంత గొప్ప
ఉత్సాహపరిచే మాటలు అంటే ఇవి. அது தானி புஷ். అది ముండ్ల పొద. அதுல ஒரு அட்ராக்ஷன் கிடையாது, அதுல ஒரு பியூட்டி கிடையாது. அதுல అందులో చూడడానికి ఒక అందము గాని సొగసు గాని ఏమీ లేదు. இன்னும் சொன்னா முட்செடி அப்படின்னா ముండ్ల పొద అంటే ஜெனிசிஸ் 3 நான் வாசிக்கிறது போல கர்ஸ். అది మనం ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదివినట్లుగా అదొక శాపము. யாரும் அப்ரோச் பண்ண முடியாது, அன்அப்ரோச்சபிள். ఎవరు దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు. ஒண்ணு சபிக்கப்பட்டது கர்ஸ், అది శపించబడింది, ஒரு அட்ராக்ஷன் இல்லாதது. అందులో ఏ మాత్రము ఆకర్షణ లేనిది. ரெண்டாவது யார் கிட்டக்கு நெருங்க முடியாது, ఎవరు దాని దగ్గర కూడా వెళ్ళలేరు. முட்செடி. ఎందుకంటే ముండ్ల పొద. ஆனா தேவன் எதுல தரிசனமானார் அப்படின்னு வாசிக்கிறோம். కానీ దేవుడు ఎందులో దర్శనమయ్యారు? அந்த முட்செடியில் அக்கினி ஜுவாலையில் அவர் தரிசனம். ఆ యొక్క ముండ్ల పొదలో అగ్ని జ్వాలలో యెహోవా ప్రత్యక్షమయ్యారు. அப்ப மோசே அதை பார்த்துட்டார், அந்த சைட்டை பார்த்துட்டார். మోషే ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు. இந்த முட்செடி வெந்து போகாம இருக்கிறது என்ன? ఈ ముండ్ల పొద కాలిపోకుండా ఎలా ఉన్నది? நான் கிட்ட போய் இந்த మార్వలస్ సైట్ நான் பார்ப்பேன். నేను దగ్గరికి వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకునేను. எப்ப நான் கிட்டக்கு வர முடியும்? ఎప్పుడు మనం దగ్గరికి వెళ్ళగలం? எப்ப அது మార్వలస్ సైటా ఉంటుంది? ఎప్పుడు అది గొప్ప వింత అయిన దృశ్యం కింద ఉంటుంది? చర్చ్ హాల్కి ఆపోజిట్ లో ఎవరు ముప్పదు ఇருக்கு நான் பார்க்கிறோம். ఇప్పుడు చూడండి, చర్చ్ హాల్ బయట తర్వాత ఎన్ని ముండ్ల పొదలు ఉన్నాయో మనం చూస్తున్నాం. అది என்ன బ్యూటిఫుల్ సైట్, అది మార్వలస్ సైట్. అందులో ఈ ముండ్ల పొదల్లో ఏ అందం ఉంటుంది చెప్పండి? யாராவது பிள்ளைங்க இங்க போய் விளையாட போனாங்கன்னா என்ன சொல்லுவோம்? అందులో పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే ముండ్ల పొదలోకి ఏం చెప్తాం? தானி புஷ் கிட்டக்கு போவாதே, అక్కడ ముళ్ళ పొదలోనే దగ్గరికి వెళ్ళొద్దు, கிட்டக்கு போவாதே, దగ్గరికి వెళ్ళొద్దు, இந்த வந்துருங்கன்னு சொல்லுவோம், వెనక్కి రండి అని చెప్తాం. அதே முட்புதர்ல అదే ప్రదేశంలో இப்போ ஒரு ஃபயர் உள்ளார இருந்து அந்த முட்செடி வெந்து போகாம இருக்கிறது, அந்த சைட்டை பார்த்த உடனே எல்லாரும் போகும். అదే ముండ్ల పొద మీద అది కాలిపోకుండా దాని మీద అగ్ని అలా మండుతూ ఉంటే ఆ వింత చూడడానికి మనం అందరం వెళ్తాం అక్కడికి. என்ன டிஃபரன்ஸ் அப்ப? చూడండి ఎంత వ్యత్యాసమో ఇక్కడ. அந்த தானி புஷ் எப்ப మార్వలస్ సైటா ஆக முடியும் அப்படின்னா அதுல ஃபயர் வரணும். அதுல ఈ ముండ్ల పొద ఎప్పుడు గొప్ప వింతగా మారగలదు అంటే దాని మీదకి అగ్ని దిగినప్పుడు, அப்பதான் கிட்டக்கு போக முடியும், అప్పుడే దగ్గరికి వెళ్ళడానికి అవుతుంది. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, நானும் நீங்களும் நேச்சுரலா நாம் யார் அப்படின்னா நம்மளுடைய கேரக்டர், நம்மளுடைய ఫ్లెష్లో ஒரு నన్మేం கிடையாது. నువ్వు నేను ఎవరమంటే మన యొక్క మాంసములో ఒక మంచిది కూడా లేదు. ஒரு நன்மை வாசமா ఒక్క మంచిది కూడా నివాసం చేయదు. எல்லாமே முட்புதர் தான். మనలో ఉన్నదంతా ముండ్ల పొదే. நம்மகிட்ட வருகிறது எல்லாமே ஜனங்க யார் கிட்ட நெருங்க முடியாது. ఎవరు కూడా మన దగ్గరికి రావడానికి కుదరదు. there are people, కొంతమంది ఉన్నారు ఆ విధంగా. சிலர்ல நெருங்க முடியாது. కొంతమంది దగ్గర కూడా వెళ్ళడానికి అవ్వదు. ஏதாவது சிலர்ட்ட பேசணும்னா மூக்க தூக்குறாங்க. ఏదన్నా మాట్లాడదామని దగ్గరికి వెళ్తే ముళ్ళ గీరేస్తారు. వార్తయిలే మడకి ఉడచువాங்க. మాటలు చెప్పగానే అలాగ మాటతోనే వాళ్ళు గీరేస్తారు. அவ்வளவுதான், అంతే. சில பேருடைய லுக்கே ஒரு ஸ்டர்ன் லுக்கா இருக்கும். కొంతమంది చూపే చాలా కఠినమైన చూపు కింద ఉంటుంది. ఫేస్లే ஒரு విధమైన ஒரு హార్డ్నెస్ தெரியும். ముఖంలోనే ఒక కఠినత్వం కనిపిస్తుంది. yes, ఇలా తాని పుష్ నేచర్. ఎందుకంటే లోపల ఉన్న స్వభావం అంతా ముండ్ల పొద స్వభావమే. షాడమిక్ నేచర్ తాని పుష్. ఎంతో ఆదాము స్వీయమైన జీవితము ఇది ముండ్ల పొద. అన్అప్రోచబుల్, దగ్గరికి వెళ్ళలేని విధంగా. என்ன గుడ్ న్యూస్ அப்படின்னா, సరే ఇందులో మంచి సువార్త ఏంటంటే ఫైర్ வரும்பொழுது, హెవెన్లీ ఫైర్ நம்ம மேல் வரும்பொழுது, మన మీద పరలోకపు అగ్ని దిగినప్పుడు நாம் మార్వలస్ సైటా మార முடியும். మనం గొప్ప వింత కింద మారగలం. என்ன கிட்டக்கு நெருங்க முடியும். అందరూ దగ్గరికి వచ్చి చూడడానికి అవుతుంది. yes, అవును. ஒரு హస్బెండ్ குறித்து ஒரு వైఫ్ ஒரு டெஸ்టిమనీ சொன்னா, ఒక భర్త గురించి ఒక భార్య ఈ విధంగా సాక్ష్యం చెప్పింది. బ్రదర్, యువర్ మిలిటరీ మ్యాన్. బ్రదర్, ఈయన మిలిటరీలో పనిచేస్తున్న వ్యక్తి. 21 வருஷம் మిలిటరీలో సర్వీస్ பண்ணவர். 21 సంవత్సరములు మిలిటరీలో సర్వీస్ చేశారు. அவர்கிட்ட நான் சாப்பாடு போடணும், அவருக்கு சாப்பாடு போடணும் அப்படின்னாவே எனக்கு பயப்படுவேன். ఆయనకు భోజనం పెట్టాలంటేనే నేను భయపడతాను. ரொம்ப టేస్ట్ కరెక్టా இருக்கணும், రుచి చాలా కరెక్ట్ గా ఉండాలి, సాల్ట్ కరెక్టా இருக்கணும், ఉప్పు సరిగ్గా సరిపోవాలి. சாப்பாடு வைக்கிறதுக்கு முன்னாடி தண்ணியை வச்சேன். எனக்கு ఆ అన్నం పెట్టడానికి ముందుగానే నీళ్లు పెట్టాలి. సమయத்துல ఏంటో ஒரு విக்கல் வந்துடும். ఒక్కొక్కసారి వెక్కుళ్ళు వస్తాయి. சாப்பாடு కూడా தண்ணி வைக்க மறந்துடுவாங்க. ఎప్పుడైతే ఆ అన్నం పెట్టి ఆ నీళ్లు పెట్టడం మర్చిపోతాయి, அப்படின்னு ஒரு விக்கல் வந்த உடனே சாப்பாடு தட்டு அங்க போயிடுவாங்க.
అలా వచ్చి అలా వెక్కుళ్ళు వచ్చినాయి అంటే ఆ ఆహార ప్లేట్ని అలా తీసుకొని అలా ఇసిరేస్తాడు. தட்டு கீழே இருந்து சாதம்லாம் மேல மேல ஒட்டிக்கிட்டு இருக்காரு. ప్లేట్ ఏమో కింద ఉంటుంది, అన్నం అంతా పైన అతుక్కుని ఉంటుంది. தண்ணி வைக்கிறோம் தெரியாதா? నీళ్లు పెట్టాలని తెలియదా? அப்படி பயந்து தான் நடுக்கணும். ఆ విధంగా భయంతో ఉండాలి ఆయనతో. தாணி புஷ் అంత ముండ్ల పొద సర్వ్ பண்ண முடியாது. వారికి అలా సేవించడానికి అవదు. టేస్టా இருக்கணும். రుచిగా ఉండాలి. அந்த டேஸ்ட் பட்ல కరెక్టా போடணும் அதெல்லாம். ఆ యొక్క టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా, రుచి చూసే వాటికి కరెక్ట్ గా ఉండాలి అన్ని. இன்னைக்கு எவ்வளவா என்னோட ஹஸ்பண்ட் மாறி இருக்காரு brother. That's the test. అప్పుడు ఆవిడ అంటుంది, ఈ దిన ముందు ఎంతగానో భర్త మారాడండి అని చెప్పి. గొప్ప సాక్ష్యం. இப்போ ఉప్పు இல்லனாலும் சரி, ఉప్పు లేకపోయినా సరే, ఉప్పు அதிகமா போனாலும் சரி, ఉప్పు ఎక్కువైనా సరే, హస్బెండ్కి మ్యాటరే இல்ல బ్రదర్. నా భర్తకి అది సమస్యే కాదండి. సాధారణంగా எல்லாத்தையும் சாப்பிடுறாரு. మామూలుగానే మొత్తం తినేస్తారు ఆయన. எப்படி இது? ఏ విధంగా ఇది జరుగుతుంది? எப்படி மனைவி கிட்டக்க என்று సర్వ్ பண்ண முடியல? ఎప్పుడు భార్య దగ్గరగా ఉండి సేవించడానికి, ఆయనకి వడ్డించడానికి అవుతుంది? టేస్టే இல்லனாலும் எப்படி సర్వ్ பண்ண முடியுது? రుచి లేకపోయినా ఆవిడ ఎలా వడ్డించగలుగుతుంది? தண்ணி பாட்டில் வைக்கிறதுனால எப்படி சர்வ் பண்ண முடியுது? నీళ్లు పెట్టకపోయినా ఎలాగా ఆవిడ వడ్డించగలుగుతుంది? ఎస్. அவருக்குள்ள என்ன வந்துருச்சு அப்படின்னா, ఇప్పుడు ఆయనలో ఏమొచ్చిందంటే హోలీ స్పిరిట్ పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క శక్తి వచ్చింది. அப்பதான் ஒரு மனுஷனுடைய மாறுதி. ఆ విధంగానే ఒక మనుష్యుడు మారడానికి అవుతుంది. பிரியமானவர்களே, நாம் எவ்வளவு சத்தியங்களை வேணும்னாலும் சிஎஃப்சில கேட்டுக்கிட்டே இருக்கலாம். இன்னும் 20 இயர்ஸ் 25 இயர்ஸ் நாம் கேட்டுக்கிட்டே இருக்கலாம். ప్రియమైన వారలారా, సిఎఫ్సిలో మనం ఎన్నో సత్యములు వింటూనే ఉండొచ్చు. ఇంకా 20 సంవత్సరాలు వింటూనే ఉండొచ్చు. நம்முடைய வாழ்க்கையில ఫైర్ வரல அப்படின்னா தானி புஷ்ஷாவே இருக்கும். మన జీవితంలో పరించి పరలోకపు అగ్ని దిగలేదు అంటే మన ముండ్ల పొదగానే మిగిలిపోతాం. వాయిల, మన నోట్లో వచ్చే మాటలో, நம்மளுடைய ఫేస్ல, మన యొక్క ముఖములో, நம்மளுடைய యాటిట్యూడ్ல, మన వైఖరిలో தானி புஷ்ஷாவே இருக்கும். మన ముండ్ల పొద కిందే ఉంటాం. We need the power. ఎందుకంటే మనకు శక్తి కావాలి. దేవుడు ఎందులో వந்தார் அப்படின்னா, యేసు ప్రభు ఎందులో వచ్చారంటే ஒரு மேங்கோ ட்ரீல வரல. మంచి మామిడి చెట్టులో దిగలేదు ఆయన. ஏன் ஃபயர் இதுல வந்து அப்படின்னா மேங்கோ என்ன செஞ்சிருக்கோம் அப்படின்னா, see I am mango fruit no, mango tree no அப்படின்னு சொல்லிட்டு glory அடைஞ்சிருக்கோம். அது ఎందుకు యేసు ప్రభు మామిడి చెట్టు మీద దిగలేదంటే, మామిడి చెట్టు ఏం చెప్తుందంటే, నేను మామిడి చెట్టుని కదా, నేను మామిడి ఫలాలు కదా అని తనలోనే తను మహిమగా చూపించుకుంటుంది. నేను జాక్ ఫ్రూట్ இல்ல, నేను పనస పండును కదా, సో ఆల్రెడీ நான் ரொம்ப బ్యూటిఫుల్ இருக்குல்ல, నేను ఇప్పటికే చాలా సౌందర్యంగా ఉన్నాను కదా. அதுல என்ன வரல, అందుకని దాని మీదకి రాదు. ఫైర్ ఎదురు వస్తది, అగ్ని దేని మీదకి వచ్చింది? ముచ్చడిలో వస్తది, ముండ్ల పొద మీదకే వచ్చింది. yes is there hope, yes hope for all of us. ఎవరికైనా నిరీక్షణ ఉందా అంటే, అవును, ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉంది. கடந்த நாட்கள நான் இப்படி இருந்துட்டேன், గత కాలంలో నేను ఈ విధంగా జీవించాను, unapproachable being இருந்துட்டேன், ఎవరు దగ్గరికి దరి చేరని విధంగా నేను జీవించాను, தானி புஷ்ஷா இருந்துட்டேன், నేను ఒక ముండ్ల పొద కింద జీవించాను, கர்ஸ்டா இருந்துட்டேன். ఒక శాపం కింద ఉన్నాను. அப்படிப்பட்டவர்களுக்கு எல்லாம் வார்த்தை இருக்கான்னு கேட்டா yes. అటువంటి వారికి కూడా వాక్యం ఉందా అంటే ఉంది. yes. fire the answer. దానికి జవాబు ఏంటంటే అగ్ని మాత్రమే. எல்லாரும் கிட்ட வருவார்கள், అందరూ దగ్గరికి వస్తారు. அப்படி ஹோல் சர்ச் அப்படி யோசிச்சு பாருங்க. ఇప్పుడు సంగమన మొత్తాన్ని ఆ విధంగా మీరు ఊహించి చూడండి. God's dwelling place, దేవుడి నివాస స్థలము, దేవుడి ఫైర్ இருக்குன்னு வச்சுங்க, దేవుడి అగ్ని ఇక్కడ ఉంది అనుకుందాం. yes whole Vizag the people அங்கே இருந்து பார்த்து என்ன செய்வாங்க அப்படின்னா, this place fire இருக்கு அப்படினு வருவாங்க. వైజాగ్ లో ఉన్న మనుషులందరూ కూడా దీన్ని చూసి ఇక్కడ అగ్ని ఉంది అని చెప్పి వస్తారు. not only doctrine, ఇది కేవలం మనం చెప్పే సిద్ధాంతం మాత్రమే కాదు. not only pure doctrine, మనం చెప్పే బైబిల్ సిద్ధాంతం మాత్రమే కాదు. yes there is power, అక్కడ శక్తి ఉంది, fire இருக்கு, అక్కడ అగ్ని ఉంది. ஒவ்வொரு ఫ్యామిలీస్లీ ఫైర్ ఉంది, ప్రతి ఒక్క కుటుంబంలో అక్కడ అగ్ని ఉంది. yes that's a marvelous sight. అది చూడడానికి ఎంతో వింతైన దృశ్యం. ఇక చర్చికి పోறது ఒక marvelous sight. ఆ సంగమనకు వెళ్ళడం ఎంతో వింతగా ఉంటుంది. that is fellowship among the brethren. అది సహోదరుల మధ్య ఉన్న సహవాసము. godly families are there. అక్కడ దైవికమైన కుటుంబాలు ఉన్నాయి. young obedient boys, ఎంతో యవనస్తులైన విధేయత చూపించే అబ్బాయిలు ఉన్నారు అక్కడ. not defined by the world, ఈ లోకం చేత కల్మషము అంటని వారు. yes marvelous sight. అదెంతో చూడడానికి ఎంతో సౌందర్యమైన దృశ్యం. అది fire is the only answer. ఒకే ఒక జవాబు దీనికి అగ్ని మాత్రమే. our immediate need of this hour
being filled with the Holy మన Spirit. ఈ గడియలో ఉన్న అత్యంతమైన అవసరం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం. We have heard so many messages so far. ఇప్పటి వరకు మనం ఎన్నో వర్తమానములు విన్నాం. The immediate need of this hour, ఇప్పుడు fire. మనకున్న అత్యంతమైన అవసరం ఏంటంటే అగ్ని. Lord, நான் முச்சடியா இருக்கேன், போதும். ప్రభువా నేను ముండ్ల పొదగా ఉన్నాను, ఇంక చాలు, Enough. చాలు. Lord, pour out your Holy Spirit. ప్రభువా నీ పరిశుద్ధాత్మ నా మీద కృమరించండి. That's the longing and crying in our inner being. మన లోపల నుంచి ఆ విధంగా కేక వస్తూ ఉండాలి. Yes, நம்மளுடைய church எப்படி இருக்கணும் அப்படின்னா, మన సంఘం ఏ విధంగా ఉండాలి అంటే marvelous, beautiful sight ఆ இருக்கணும். ఒక అందమైన వింతైన దృశ్యము కింద ఉండాలి. எத்தனையோ வருஷங்களுக்கு முன்பாக நான் சேலஞ்சா எடுத்துக்கிட்டேன். ఎన్నో సంవత్సరాల క్రితం దీన్ని సవాలుగా తీసుకున్నాను. என்னுடைய లోకల్ ప్లేస్ లో, నేను స్థానిక సంఘంలో many years ago. కొన్ని సంవత్సరముల క్రితం. Lord, the whole world என்னவா இருக்கு அப்படின்னா, satanic place in the world என்னவா இருக்குன்னா, full of attractive places. ప్రభువా ఈ యొక్క ప్రపంచంలో దృశ్యములన్నీ ఎంతో ఆకర్షణీయమైన స్థలముల కింద ఉన్నాయి. సరే, ஒரு మాల్కి పోறோம், ஒரு మాల్. నేను ఒక మాల్కి వెళ్ళాను అనుకుందాం. షాపింగ్ మాల్, అట్రాక్టివ్ ప్లేస్ అది. అది ఎంతో ఆకర్షించే ఒక స్థలం కింద ఉంది. ஒரு ప్లే గ్రౌండ్, ஒரு స్పోర్ట్స్ పోన అట్రాక్టివ్ అది. ఒక ఆట స్థలానికి, క్రీడా మైదానానికి వెళ్తే అక్కడ ఒక ఆకర్షణ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరులో நடந்தது ఒక ఉదాహరణకి బెంగళూరులో మన జరిగిన సంఘటన. ఒక ఆడిటోరియంలో, ఒక ఆడిటోరియంలో నేను 35 to 40,000 పీపుల్ దా అకామిడేట్ பண்ண முடியும். అక్కడ 35,000 నుంచి 40,000 మంది మనుషులు అక్కడ ఉండగలరు. lakhs of people ஒரு இடத்துல గ్యాదర్ ஆனாங்க. ఒక లక్షల మంది ఆ స్థలంలో సమకూడారు. yes, అది అట్రాక్టివ్ ప్లేస్ అది. ఎందుకంటే అది ఎంతో ఆకర్షించే స్థలం కింద ఉంది. people நுழையறாங்க, లోపలికి పరిగెడుతున్నారు. చూడండి, థియేటర్స్ నీకు என்னவா இருக்கு, థియేటర్లు ఇప్పుడు సినిమా హాల్ ఏ విధంగా ఉన్నాయంటే, యూట్యూబ్ என்னவா இருக்கு, యూట్యూబ్ ఏ విధంగా ఉంది. எல்லாம் అట్రాక్టివ్ ఆకర్షణ 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 எல்லாத்தையும் ஈர்க்கறாங்க. అంతా లోపలికి తీసుకుంటున్నారు. so not only world, లోకం మాత్రమే కాదు, ఈవెన్ చర్చెస్ లాంటి బాబిలోనిక్ చర్చెస్, ఇప్పుడు సంఘములు బయట ఉన్న చర్చిలు కూడా ఏ విధంగా అంటే బబులోను సంఘముల కింద అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఫైర్ ఇనికి అంతా మనుషులు సృష్టించిన అగ్నిలాగే, ఫుల్ ఆఫ్ మ్యూజిక్స్, కలర్, స్మోక్స్, అట్రాక్టివ్ ప్లేసెస్. అంతా మ్యూజిక్ పెట్టేస్తారు, అక్కడ రంగులు ఉంటాయి, తర్వాత పొగలు వస్తా ఉంటాయి. అవును, இன்னைக்கு ஒரு சண்டே ஒன் டே ஒரு half day போய் நல்ல రిలాక్స్ பண்ணிட்டு வரலாம். అప్పుడు ఏమనుకుంటాడు, ఆదివారం ఒక పూట చక్కగా వెళ్ళి అక్కడ మనం రిలాక్స్ అయ్యి రావచ్చు అనుకుంటారు. நல்ல மியூజిக் கேட்கலாம், మంచి మ్యూజిక్ వినొచ్చు అక్కడ. మనం நல்ல வொர்ஷிப் பேர்ல நல்லா என்ன செய்யலாம்னு சொல்லிட்டு ఫ్రీயா இருக்கலாம். ఆ వర్షిప్ పేరులో మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ చాలా ఫ్రీగా ఉండొచ్చు, స్వతంత్రంగా ఉండొచ్చు, డాన్స్ பண்ணிட்டு வரலாம், అక్కడ డాన్స్ చేసి రావచ్చు. బాబిలోనిక్ చర్చెస్ అట్రాక్టివ్ ప్లేస్ வச்சிருக்காங்க. బబులోను సంఘములు ఆ యొక్క ఆకర్షణ స్థలములు. వరల్డ్ నీకు అట్రాక్టివ్ అది, లోకము ఇదే మంది ఆకర్షణగా ఉంది. బట్ நம்மளுடைய நாம் எப்படி இருக்கும் நம்மளுடைய చర్చ్ அப்படினா, కానీ మన సంఘం ఏ విధంగా ఉండాలి అంటే, the whole universe the most attractive being of God. ఈ విశ్వం అంతట్లో ఎంతో గొప్ప ఆకర్షణీయమైన స్థలం కింద ఇది మన సంఘం ఉండాలి. அப்ப நம்ம చర్చ్ல God's dwelling place ஆ இருக்கும்போது, సంఘములో దేవుడు నివసించే నివాస స్థలం ఉన్నప్పుడు, the most attractive place in the world அப்படினா యూనివర్స్ அப்படிనా God's dwelling place. ఈ విశ్వం అంతట్లో చాలా ఆకర్షణీయమైన స్థలం ఏంటంటే దేవుడు నివసించే ప్రదేశమే. அப்ப தேவனுடைய பிரசன்னத்தை நாம் எல்லாரும் சேர்ந்து கொண்டு வரணும். అప్పుడంటే దేవుని యొక్క ప్రసన్నతని, సన్నిధిని మనందరం తీసుకుని రావాలి. ஒரே அக்கினியை போட்டுருங்க ప్రభువా, నీ అగ్నిని పంపించండి ప్రభువా. அப்படி அக்கினியினால் மாத்திரமே இந்த இடம் என்ன வரும் அப்படின்னா ஒரு అద్భుతమైన ஒரு காட்சியா இருக்கு. నీ అగ్ని వలన మాత్రమే ఈ స్థలము ఒక అద్భుతమైన వింత కింద మారగలదు. நம்மளுடைய ఫ్యామిలీ எப்படி இருக்கும், మన కుటుంబం ఆ విధంగా ఉండాలి. సో நம்மளுடைய లాంగింగ్ இருக்கட்டும், మన క్రైంగ్ இருக்கட்டும், మన యొక్క వాంఛ, మన యొక్క కేక ఆ విధంగా ఉండాలి. అవును, అది வரும்பொழுது అది వచ్చినప్పుడు எல்லாத்தையும் சுட்டெரிச்சிடும், అంతా వెలిగించిపోతుంది. అది Luke chapter 3, లూకా సువార్త 3వ అధ్యాయం. Luke chapter 3, లూకా సువార్త 3వ అధ్యాయం. அந்த தானி புஷ் அப்படிங்கறத ఆ యొక్క ముండ్ల పొద అనేది நாம் ఇங்கே వాసిస్తున్నాం. అதான் మనం చదువుతున్నాం. This is the thorny bush here. ఇక్కడ ఇదే ఈ ముండ్ల పొద. Luke chapter 3, లూకా సువార్త 3వ అధ్యాయము. జాన్ ద బ్యాప్టిస్ట్ నుடைய కార్యத்தை குறித்து நாம் వాసిக்கிறோம். బాప్తిస్మిచ్చి యోహాను గురించిన కార్యంలో మనం ఇక్కడ చదువుతున్నాం. verse 4 and 5 లో 4:5లో 3 and 3 4 5 Luke chapter 3 3 4 5 3 4 5 verses please. 3 to 6 please. అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి,
ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నన వగును, కరుకు మార్గములు నున్నని వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. verse 5 வாசிக்கிற பாருங்க. 5లో మనం చదువుతున్నాం చూడండి. மாம்சமான யாவரும் தேவனுடைய ரட்சிப்பை காண்பார்கள். సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. தேவனுடைய ரட்சிப்பை காண்பார்கள். సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ఇంక ஒரு సాల్వేషన్ గురించి நான் వాసిக்கிறோம். ఇక్కడ ఒక రక్షణ గురించి మనం చదువుతున్నాం. మోస్ట్లీ పీపుల్ ఎదిలే స్టాగ్నేట్ ఆయిరాங்க. చాలా మంది మనుషులు ఎక్కడ అలా నిలిచిపోయి ఉంటారంటే, నా ஒரு காலத்துல நான் డ్రంకార్డ్ இருந்தேன். ఒకనొక కాలంలో నేను తాగుబోతు కింద ఉన్నాను. ప్రాస్టిట్యూషన్లో இருந்தேன். నేను వ్యభిచారంలో ఉన్నాను. நான் ஸ்டீல் பண்ணிட்டு இருந்தேன். నేను దొంగతనం చేస్తున్నాను. நான் అడిக்கிறవనా இருந்தேன். నేను కొట్టేవాడి కింద ఉన్నాను. நான் பல విధமான కామ ఇంమారల్ యాక్టివిటీస్లో நான் இருந்தேன். నేను కామ వికారముల్లో చాలా సంవత్సరములు ఉండాను. ఓకే, ఆండవర్ எனக்கு సాల్వేషన్ கொடுத்தார். ప్రభు నాకు రక్షణ ఇచ్చారు. yes, that's good. అవును, అది మంచిదే. అది ఆనియన్ ఉడే అవుటర్ లేయర్. అదంతా ఏంటంటే ఉల్లిపాయ యొక్క పై పొర మాత్రమే. అదోడ ముజ్జరాదు. దానితో అయిపోదండి. ఆనియన్ ఉడే అవుటర్ లేయర్ పోయిడ్స్ అవ్వదు. అంతే, ఉల్లిపాయ యొక్క పై పొర పోయింది అంతే. అంటే ఆనియన్ ఇరుకే ఇంకా ఆ ఉల్లిపాయ ఉంది కదా, ఇంకా ఆనియన్ ఒவ்வொரு లేయర్ ఉరిచికే இருந்தமே. మనం ఆ ఉల్లిపాయను ఒక్కొక్క పొర తొలగించాలి. అదే సాల్వేషన్. అదే కదా రక్షణ అంటే. இங்க ஜான் பேப்டிஸ்ட் குறித்து அவர் சொல்ற ப்ராஃபஸி என்ன, யாவரும் தேவனுடைய ரட்சிப்பை காண்பார்கள். సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని ఈ బాప్తిస్మ యోహాను గురించి ఇక్కడ రాయబడింది. ఏదిలేరుందో నా సాల్వేషన్ எனக்கு உண்டாవడం. దేని నుంచి నాకు రక్షణ కావాలి? verse 4 4వ వచనం. పల్లங்கள் எல்லாம் நிரப்பப்படணும். ప్రతి పల్లము పూడ్చబడాలి. సకల మலை కుట్రుகள் తాழ்తపడணும். ప్రతి కొండ మెట్ట పల్లము చేయబడాలి. எல்லா கோணலானவைகள் செவ்வையாகணும். వంకర మార్గములు తిన్ననవగాలి. எல்லா కరడానவைகள் సమవాగணும். కరుకు మార్గములు నున్ననవగాలి. అంటే ఏంటిది? ఇదా సెల్ఫిష్ అడామిక్ నేచర్. ఇదెంతో స్వీయపూరితమైన ఆధర్మ స్వభావం. ఇదా తాని బుష్. ఇదే ముండ్ల పొద. இந்த தானி புஷ் நேச்சர்ல இருந்து இந்த செல்ஃபிஷ் அடாமிக் நேச்சர்ல இருந்து ஒரு சால்வேஷன் எனக்கு வரணும். స్వీయపూరితమైన ఆదాము యొక్క స్వభావం నుంచి నాకు ఒక రక్షణ కావాలి. சிலருடைய பள்ளங்கள் எல்லாம் சிலருக்கு பயம் இருக்கும், சிலருக்கு இன்ஃபீரியாரிட்டி இருக்கும். எஸ், அந்த எல்லாம் நிரப்பப்படணும். அப்ப ప్రతి పల్లము పూడ్చబడాలి. కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి అన్యోన్యత భావం ఉంటుంది. అది పూడ్చబడి పైకి లేపబడాలి. நிறைய విధమైన భయంகள், చాలా విధమైన భయాలు ఉంటాయి. சிலருடைய ప్రైడ్ మలయஅளவுக்கு சிலருடைய ప్రైడ్ குன்றளவுக்கு இருக்கு. ప్రతి కొండ అంటే కొంతమంది యొక్క గర్వము కొండలాగా ఉంటుంది. కాస్ట్ గుర్తుదాను, వాళ్ళ యొక్క కులమును గురించిన గర్వము, సోషల్ స్టేటస్ గుర్తు, ఎకనామిక్ స్టేటస్ గుర్తుదాను ప్రైడ్. సంఘములో వారికున్న ఆ యొక్క స్థాయిని బట్టి, లేకపోతే ఆర్థిక సంబంధమైన వారికున్న బలమును బట్టి ఉండే కొండ. తమடைய వెల్త్ గుర్తుదాను ప్రైడ్. వారి యొక్క ధనమును గురించి, ఆస్తి గురించిన గర్వము. తమடைய బ్యూటీ గుర్తుదాను ప్రైడ్. వారి అందమును గురించిన గర్వము. తమடைய జాబ్ గుర్తు ప్రైడ్. వారి ఉద్యోగమును గురించిన గర్వము. తమடைய పిల్లల గుర్తు ప్రైడ్. వాళ్ళ పిల్లలను బట్టి గర్వము. yes, இதெல்லாம் தாழ்த்தப்படணும். ఇదంతా ఏం చేయాలంటే పల్లము చేయబడాలి. కోణలానవిகள், వంకర మార్గాలు, క్రికెట్ ఎல்லாம் என்ன ஆகும், நேராகும். అని ప్రతి వంకర మార్గం ఏం చేయాలంటే తిన్నగా చేయబడాలి. yes, అవును. కరడానవిகள் సమవాగணும். కరుకు మార్గాలన్నీ నున్నముగా చేయబడాలి. ఇది ఎప్పుడు సరియాகும்? ఇది ఎప్పుడు సరి చేయబడుతుంది? நமக்கு வாசிக்கிற verse 16 ல ఇక్కడ 16వ వచనంలో మనం చదువుతున్నాం. yes, జాన్ சொல்றார் பாருங்க. యోహాను చెప్తున్నాడు, verse 16 16వ వచనము. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. yes, అవును. ప్రియమానవులే, సాల్వేషన్ எப்படி கிடைக்கும்? ప్రియమైన వారలారా, ఈ రక్షణ మనకు ఎలా దొరుకుతుంది? இந்த அடாமிக் நேச்சர்ல இருந்து டிவைன் நேச்சருக்கு நான் எப்படி பார்ட்டேக் பண்ண? ఆదాము స్వభావం నుంచి దైవ స్వభావంలోనికి నేను ఎలా వెళ్తాను? పరిశుద్ధ ఆవినాலும் అగ్నినాலும் உங்களுக்கு ஞானஸ்நானம் கொடுப்பார். పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. அப்ப பரிசுத்த ஆவியானவருடைய அந்த அக்கினி அபிஷேகம் தான் என்னுடைய స్వభావத்தை எல்லாம் மாற்ற முடியும். ఈ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకమే నా స్వభావాన్ని అంతా మార్చగలదు. అవును. அப்பதான் என்ன ஆகும் அப்படின்னா, நம்ம இந்த கிரைஸ்ட் லைக்னஸ் நம்ம ரிவீல் பண்ண முடியும். అప్పుడే మనం క్రీస్తుని పోలిన ఆ యొక్క స్వభావాన్ని మనం చూపించగలం. கர்த்தர் கிருபை செய்வாராக. దేవుడు మనకు సహాయం చేయాలి. డివైన్ నేచర్ కి కొண்டு పోయిடுங்க. ప్రభువా యొక్క దైవికమైన స్వభావంలోకి నన్ను తీసుకెళ్ళండి. ఒప్పు కొడుతురే. పరిశుద్ధాత్మక అగ్నికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను.
అవును, Holy fire எப்போ வரணும்? ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఎప్పుడు రాగలదు? That's the second thing. అది రెండో విషయం. 2 Corinthians chapter 4. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2 Corinthians chapter 4. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Verse 10, 11, 12. చిల్డ్రన్ 2 Corinthians రెండో chapter 4, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12. 10, 11, 12. యేసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్షపరచబట్టుకై యేసు యొక్క మరణానుభవము మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరం ముందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణములకు అప్పగించబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుచున్నవి. இந்த வேர்ஸ் அதிகமாக தியானிக்க அன்போடு பெற்றுகிறேன். నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ వచనములు మీరు ఎక్కువగా ధ్యానించండి. 10, 11, 12. இன்னைக்கு மோஸ்ட்லி கிறிஸ்டியன்ஸ்க்கு என்ன தெரியும் அப்படின்னா கல்வாரி எடுத்து தான் தெரியும். మనకి ఈ దినములో క్రైస్తవులకు ఎక్కువగా ఏం తెలుసు అంటే కల్వరిలో యేసు ప్రభువు పొందిన మరణం మాత్రమే తెలుసు. அவருடைய லாஸ்ட் டெத் அவ்வளவுதான் தெரியும். ఆయన అప్పుడు చనిపోయినది మాత్రమే తెలుసు. அவருடைய வாழ்நாள் முழுவதும் அவர் சுமந்த ஒரு மரணம். ఆయన జీవించిన కాలమంతయు ఆయన మరణించిన విధం ఒకటి ఉంది. பால்க்கு ரெவலேஷனா இருக்கு. అది పౌలుకి ఒక ప్రత్యక్షత కింద వచ్చింది. அந்த இயேசுவின் மரணத்தை தன்னுடைய சரீரத்தில் நாம் சுமந்து தெரியும்னு சொல்றாரு. అందుకే ఆ యేసు యొక్క మరణానుభవము మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నామని చెప్తున్నారు. தன்னுடைய மாம்சத்தை சதா சாவு கொடுக்கிறது. తనடைய స్వీయத்தை సాగు கொடுத்துட்டே இருக்காரு. తన మాంసమును ఎప్పుడు ఆయన మరణములకు అప్పగిస్తూనే తన స్వీయమును ఎప్పుడు చంపుకుంటూనే ఉన్నాడు. అదే ప్రతిదినము సిలువను ఎత్తుకోవడం అంటే. அவர் இயேசு சோதிக்கப்படுகிற வேளையெல்லாம் தன்னுடைய மாம்சத்தை மரணத்துக்கு ஒப்புக்கொடுத்தார். యేసు ప్రభు శోధింపబడిన ప్రతి సమయమందు కూడా మరణములకు ఆయన శరీరమును అలా అప్పగించుకున్నాడు. அந்த இடத்துக்கு நாம் வராமல் இயேசுவினுடைய ஜீவனை நாம் வெளிப்படுத்த முடியாது. ఈ స్థితికి ఈ స్థాయికి మనం రాకుండా యేసు ప్రభు యొక్క జీవమును మనం చూపించడానికి కుదరదు. இயேசுவினுடைய மரணத்தை, యేసు యొక్క మరణము, அவருடைய டெய்லி அவர் வாழ்ந்த சுமந்த మరణத்தை நாம் தியானிக்க முடியுமா? ప్రతి దినమందు ఆయన జీవించిన జీవితంలో ఆయన మరణించిన విధమును మనం చూడాలి. ప్రియమైన వారు, ஒரு few verses நான் சொல்றேன். కొన్ని వచనములు నేను మీకు చెప్తాను. நீங்க ஷார்ட்டா நீங்க எழுதிட்டு வச்சீங்க. ఇది వాటిని మీ హృదయంలో భద్రపరచుకోండి. இயேசுவின் மரணத்தை சுமக்கிறது. యేసు ప్రభు యొక్క మరణమును మనం అనుభవించడం అనేది. அவர் வையப்படும் பொழுது பதில் வைக்கல. ఆయన దూషింపబడినప్పుడు బదులు దూషింపలేదు. నంబర్ 1. మొదటి few verses ఉన్నారు. మన హృదయంలో అది భద్రపరచుకుందాం. அவர் வையப்படும் பொழுது பதில் வைக்கல. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. அவர் மயிர் கத்தரிக்கப்படும் பொழுது சத்தமிடல. ఆయన బొచ్చు కత్తిరించుకునే విధంగా ఆయన బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు ఆయన కేకలు పెట్టలేదు. அவர் பொய்யாய் குற்றச்சாட்டப்படும் பொழுது மாறுதல் சொன்னார். ఆయన అబద్ధ సాక్ష్యం చెప్తున్నప్పుడు కూడా ఆయన బదులు చెప్పలేదు. அவர் தவறாய் புரிந்து கொள்ளப்படும் பொழுது ஞானம், ఆయన తప్పుగా ఆయన అర్థం చేసుకున్నప్పుడు తను సమర్థించుకోలేదు. ஞாபகம் మీకు ఇది గుర్తు పెట్టుకోవడానికి అవుతుందా? வையப்படும் பொழுது ఆయన దూషింపబడుతున్నప్పుడు బదులు దూషించలేదు. அப்ப இயேசு கிறிஸ்து வேற ஒரு மாம்சத்துல இருந்து நம்மை போல சோதிக்கப்படக்கூடிய மாம்சத்துல இருந்து యేసు ప్రభు వేరే యొక్క శరీరం ధరించుకున్నారు. మన వంటి మాంసములే ధరించుకున్న వారికి ఉన్నారు. కానీ బదులు చెప్పలేదు. அந்த இடத்துல ஒரு ட்ரைனிங் போனார். ఆ సమయంలో ఆయన ఆ మరణంలోకి వెళ్ళిపోయారు. విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ సహాయంతో. నా బదులు పేసాను. నేను బదులు చెప్పను. మై కత్తిరించబడుతుంది. బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు సన్ ఆఫ్ మేరీ అప్పుడు మరియ కుమారుడు అని పిలువబడుతున్నప్పుడు అవును அவர் அப்பளமாய் மై கத்திரித்தார். அவருடைய நேம், ஃபேమ్, డిగ్నిటీ కట్మన, ఆయన పేరు, ఆయన గౌరవం సమస్తం ఆ విధంగా కత్తిరించి పడేసి సన్ ఆఫ్ మేరీ, మరియ కుమారుడు అన్నారు. ఇంగ్లీష్లో ఒక అప్ప, నాకైతే ఒక తండ్రి, నీకు ఎంతమంది తండ్రులు అన్నారు. அவருடைய பிறப்பை வர்த்தமானத்தை அவருடைய ఆయన పుట్టిన జన విధమునే వాళ్ళు ఏంటంటే చాలా అవమానంగా మాట్లాడారు. ప్రియమైన సహోదరులారా, కొన్ని సమయాల్లో కొంతమంది సహోదరులు ఏ విధంగా అంటే నా గురించి మాట్లాడి ఎందుకు మా అమ్మ నా గురించి మాట్లాడుతున్నారు అది పురుషుడు అంటూ ఆ భర్త ఆ విధంగా అంటాడు.
కోపం వస్తుందా రాని అంటే అవును రాని. உங்க அம்மா அப்பாவை சொன்னா பதில் మీ అమ్మ నాన్న గురించి అంటే కోపం వస్తుంది కదా రాని అంటే வரக்கூடாது. రాకూడదు. హోలీ పరిశుద్ధాత్మ కనుక అగ్ని ఎక్కడ ఉంటే యేసు మరణத்தை நாம் சுமப்போமானால் యేసు ప్రభు యొక్క మరణంలో మనం వహించినట్లయితే మనం అలా నోరు మూసుకుంటాం. மைக் கத்திரிக்கும் பொழுது బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు, நம்முடைய டாடி பேசும் பொழுது అమ్మ నాన్న గురించి మాట్లాడుతున్నప్పుడు, நம்முடைய பிள்ளைகளை குறித்து பேசும் பொழுது మన పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు, நம்முடைய குடும்ப கௌரவத்தை பேசும் பொழுது మన కుటుంబ గౌరవం గురించి మాట్లాడుతున్నప్పుడు, மைக் கத்திரிக்கும் பொழுது బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు look at Jesus. యేసు వైపు చూడండి. Power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి, You know the dying of Jesus. యేసు ప్రభు యొక్క మరణానుభవం. ప్రియమైన ప్రభువా, சத்தம் விடாமல் నేను మాట్లాడిన ప్రభు, பதில் பேசாமல் నేను సమాధానం చెప్పాను. பொய்யான குற்றம் சாட்டினால் అబద్ధ సాక్ష్యం చెప్పినప్పటికీ కూడా பையன் கேட்கல. ఎలా తడుగుతున్నాడు. எத்தனையோ குற்றம் சாட்டுகிறாங்க. காரணம் உள்ள నీవేదో ఎన్నో నేరాలు మోపుతున్నారు, నీకేం వినపడట్లేదు. ஒண்ணு கூட உண்மையா నీకేం ఒకటి కూడా వినపడలేదు. அவர் ஃபாதருடைய வாய்ஸ் செவி திறந்துச்சு. ఎందుకంటే అవి ఎందుకు ఆయనకు వినపడలేదంటే తండ్రి యొక్క మాటకి ఆయన చెవు తెరిచి ఉంచారు. செவி திறந்து చెవు తెరవబడింది. ஃபாதருடைய வாய்ஸ் కానీ దేనికంటే తండ్రి యొక్క స్వరమును கீழே எத்தனையோ குற்றம் சாட்டுகிறாங்க. కింద ఎన్నో అబద్ధాల గురించి సాక్ష్యం చెప్తున్నారు. உள்ளாரே లోపలికే వెళ్ళలేదు. செவிடாடு చెవుడు వాడికింద అయిపోయాడు. எல்லாரும் குற்றம் சாட்டுறாங்க. செவிடாடு ఎన్ని అబద్ధ సాక్ష్యాలకి ఆయన చెవుడు వాడైపోయాడు. மார்க்கமே பேசுறாங்க. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. பையன் ஆச்சரியப்பட்டார். ఇలా దాచిపోయాడు. ஓகே అవును, போய் சமயங்களில் நாம் தவறாய் புரிந்து கொள்ளப்படும் பொழுது కొన్నిసార్లు మన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నప్పుడు నో రూబా రూపడే దాన్ని నువ్వు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసేది లేదు. பிரியன் அப்படின்னு சொன்னாலும் சரி, యేసు ప్రభుని భోజన ప్రియుడు అన్నా కానీ, நல்ல புண்ணியன்னு சொன்னாலும் சரி, కాకపోతే చెప్పినా కానీ ఓకే న్యాయపడతాడు. దాని గురించి నేనేమి ఇప్పుడు సమర్థించుకోను, దాని గురించి నేను చెప్పుకోను, దాన్ని జస్టిఫై பண்ணவே மாட்டேன். దాన్ని నీతిమంతులుగా తీర్చుకోవడానికి ప్రయత్నించాను. என்னுடைய ஃபாஸ்டிங் దేవుడికి నా యొక్క ఉపవాసం దేవుని కొరకు. நான் 40 நாள் ஃபாஸ்டிங் నేను 40 దినాలు ఉపవాస్తున్నాను. దేవుని ఎదుగుతున్నాను. நான் புண்ணியம் சொன்னாலும் சரி சொல்லிட்டு నేను కాకపోతున్నాను చెప్పినా కానీ చెప్పుకుంటే వెళ్ళిపో. సరే వెళ్ళిపో. జస్టిఫై பண்ண నన్ను నేను సమర్థించుకోవాలంటే ప్రూవ్ பண்ண மாட்டேன். నన్ను రుజువు చేసుకోవడానికి ప్రయత్నించను. இந்த காரியத்தை ஒரு கோடிக்கு ஒரு எக்ஸ்ட்ரீமிஸ்டா நம்ம எடுத்துக்கூடாது. దీన్ని మనం అతి తీవ్రంగా అతి వేరే విధంగా తీసుకోకూడదు. అయినో సమయంలో 1 2 3 కేసెస్ பார்க்க కొన్ని సమయంలో 1 2 3 కేసులు నేను చూశాను. తమడి వేగసకల జాబ్ పక్కా రైట్ వాళ్ళు పనిచేసే ప్రదేశంలో ఎంతో నీతిమంతులు వాళ్ళు. இப்ப இன்னைக்கு இருக்கக்கூடிய பிரச்சனை இன்னைக்கு என்ன அப்படின்னா, ఈ రోజుల్లో ఉన్న సమస్య ఏంటంటే ఏதாவது ஒரு సెక్సువల్ హెరాస్మెంట్ కేసు ఏం చూసినా కానీ వెంటనే ఏమంటారంటే సెక్షువల్ హెరాస్మెంట్ ఎందుకో నన్ను హెరాస్ చేస్తాడని కేసు పెట్టేస్తారు. మంచిగా చేస్తారు. ఫర్ హిస్ రైచియస్నెస్ ఆయన చేసే నీతిమంతుడిగా పనిచేసే దానికి వాళ్ళు ఏం చెప్తారంటే వెంటనే ఇదిగో నన్ను సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నాడండి అని చెప్పి లైంగిక ఆరోపణల మీద కేసులు పెట్టేస్తారు. நான் சகோதரன் சொன்னேன், నేను ఆ సహోదరులతో చెప్పాను, உன்னுடைய பாட்டுக்கு எவ்வளவு எக்ஸ்பிளனேஷன் கொடுக்க முடியுமோ அவ்வளவு எக்ஸ்பிளனேஷன் கொடு. నువ్వు నీకు సమర్థించుకోవడానికి ఏ విధంగా నువ్వు దానికి సంజాయిషి ఇచ్చుకోగలవో ఇచ్చుకో. ఎది వర్డ్ ఆఫ్ గాడ్ లిటరల్ అయితే దేవుని వాక్యాన్ని నేనేం మాట్లాడు అని చెప్పి సలహా ఉంటిగా తీసుకోవడం కాదు. కానీ నువ్వు చెప్పే నీ యొక్క సంజాయిషి తీసుకోలేదు వాళ్ళు. మన కుట్రవాడిని చూడరా, అవును నువ్వు చెడ్డవాడిగా మనం అంటున్నారు. నీటుగా అప్పుడు దేవుని వదిలేసేది. యేసు వైపు చూడు. சில சமயங்களில் நாம் தவறாக புரிந்து கொள்ளப்பட முடியும். కొన్నిసార్లు మన మనసు తప్పుగా అర్థం చేసుకుంటాం. మనం చెప్పే మన వివరణ కూడా వాళ్ళు తీసుకోరు. అలాంటి సమయంలో మనకి ఏం అవసరం? పరిశుద్ధాత్మ శక్తి, యేసు ప్రభు యొక్క మరణానుభవం. యేసు ప్రభువా నేను చనిపోతాను. ఇంకొక వాక్యం, అవమానத்துக்கு உமிழ்நீருக்கு இயேசுவை போல நாம் பறிக்கக்கூடாது. అవమానాలకు మనం హ్యూమిలియేషన్ ஒருபோதும் நம்முடைய கோத்திரம் மறைக்கக்கூடாது. మన అవమానాలకి మనం ఎప్పుడు కూడా మరణించిన వారికి ముందు நம்ம హ్యూమిలియేట్ பண்ணப்படுமா, మనల్ని అవమానించడం అవుతుందా? దేవుడు మనతో ఉంటారు. அதிகமான கிருபையை கொடுப்பார். ఆయన ఇంకా మనకి ఎక్కువ కృపనిస్తారు. dying of Jesus, యేసు ప్రభు యొక్క మరణానుభవం. இப்படிப்பட்ட இடங்களிலெல்லாம் நம்முடைய இயேசு மரணத்தை நாம் சுமக்கணும். ఇటువంటి ప్రదేశంలన్నిటిలో యేసు ప్రభు యొక్క
మరణమును మనం వహించిన వారి కింద ఉండాలి. with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తితో. By this, దీని ద్వారా the life of Christ manifests. క్రీస్తు యొక్క జీవము బయటికి అలా కనిపిస్తుంది. The light ప్రకాశం. అప్పుడు ఆ వెలుగు ప్రకాశమానంగా ఉంటుంది. వెలుగు విడిచింది మనం. అప్పుడు లోపలికి వచ్చి మన వెలుగును చూస్తారు. దేవుడు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేస్తుంది. பரிசுத்த பிதாவே, పరిశుద్ధుడైన తండ్రి, உம்முடைய fragrance, உம்முடைய light, உம்முடைய life எங்கள் மத்தியில் manifest பண்ணுவதற்கு பரிசுத்த ஆவியானவருடைய பலத்தாலும் இயேசு கிறிஸ்துவினுடைய மரணத்தை சுமக்கிறதுனாலும் இதுல நான் வெளிச்சம் பெற்று நிலைநிறுத்த எங்களுக்கு கிருபை செய்யும். పరిశుద్ధుడైన తండ్రి, నీ యొక్క సువాసనను, నీ యొక్క వెలుగును చూపించినట్లుగా పరిశుద్ధాత్మ యొక్క శక్తియు నీ మరణానుభవం మేము కలిగి ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. இந்த வைசாக் பட்டணத்தில் அவனே இந்த மண்ணுக்கு ஆண்டவரே நீங்க உப்பா வச்சிருக்கீங்க. ప్రభా, ఈ వైజాగ్ పట్టణంలో ఈ యొక్క మనుషులందరికీ వీరిని ఉప్పుగా ఉంచండి ప్రభా. இந்த வைசாக் இந்த பூமிக்கு ஆண்டவரே நீ உலகத்துக்கு வெளிச்சமாய் வச்சிருக்கீங்க. ఈ వైజాగ్ నేలకి, ఈ లోకమునికి వీళ్ళని ఒక వెలుగుగా ఉంచండి. உம்முடைய பிரகாசம் அதிகமாய் பிரகாசிக்கிற ஒரு லேண்ட் ஸ்டாண்டாக இருக்கலாம். ప్రభా, నీ వెలుగుని అంతకంతకు ప్రకాశించేటట్లు అక్కడ దీపస్తంభముగా ఈ సంఘం ఇచ్చింది. உள்ளே வருகிறவர்கள் வெளிச்சம் பார்ப்பார். లోపలికి వచ్చే వారు వెలుగును చూచినట్లుగా చేయండి. இயேசுவின் ஜீவனை பார்ப்பார். యేసు ప్రభు యొక్క జీవమును చూచినట్లుగా చేయండి. இயேசு நாமத்தில் பிதா. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ஆமென்.